రండి మేడం, రండి. అయ్యో అలాగే మీడియా మిత్రులకు ప్రశ్వానికి ప్రతి ఒక్కరికి మా సాంస్కృతిక శాఖ తరఫున కళాభివందనాలు. మరి రాష్ట్రీయ గీతంతో ఈ కార్యక్రమం ప్రారంభించుకుందాం. అన్న ఎక్కువ ముకోటి గొంతుకలు ఒకటైన చేతనం కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. లెటర్స్ వస్తుంది, లెటర్స్ వస్తుంది.
మరి తెలంగాణ సాధనలో అసలు బాసినటువంటి విద్యార్థి అమర వీరులకు ప్రతి ఒక్కరికి చేతులు ఉన్నాయా? ఉంటే చేతులు లేవట్టి జోహారాలు. జోహార్ తెలంగాణ విద్యార్థి అమర వీరులకు. ఇటు సైడ్ వాళ్ళు అన్నలు జోహార్ తెలంగాణ విద్యార్థి అమర వీరులకు. వీరుల్లారా వీరులారా వీరుల్లారా వీర వనితల్లారా అమ్మారుల మోకైరనములు ఒదిగినారా. తెలంగాణలోన కత్తి సెమ్మల్లారా మూలమల చాటి ఎత్తుకున్నారా. ఆంధ్ర పాలకుల గుండెల్లోన ముక్తి కోరుకు విసిరిన వాకయ్య. ఆ యూనివర్సిటీ మైదానాలే ఆటల రంగమున కాలు దుమ్మివయ్య. ఆ గుడుగు పూనారమల్లారా, ఓటుకు పూనారమల్లారా, కళ్ళెను పూనారమల్లారా, బతుకమ్మ బంటుల్లారా. వీరుల్లారా వీర వీరుల్లారా ఈ మట్టిలోన దాగిన మణి ముత్యాల్లారా. అత్తల బిడ్డల పక్కపక్కన పోయి ఆకిట తలతల ముక్కులు నీవయ్య. ఆ లేక దూడల పరుగులు నీదై, ఆట పాటల కరువులు నీదై, చేను సెలకల సేద్యం నీదై, తెలంగాణకై నాదంలోన నారల్లాగా సాగిపోయినారా. ఈ మట్టి అడుగుల కలిసి వాళ్ళ చేరినారా. ఆకాశగంగా పాలధారలై ఆసిడి రాసుల పంట రంగలై అరుగు కాకలి కర్రోబాటి మీదై నాలో నెత్తురు వేడి మీదై ఉద్యమాడుగుల బడిబడి మీదై పెడుగులు పడిన ఉప్పెట మీదై. అన్నల్లారా ఓ చెల్లెల్లారా అన్నల్లారా ఓ చెల్లెల్లారా ఈ గడ్డ మీద వారసత్వ బిడ్డల్లారా. ఎత్తుటి చాలల విత్తన వేసం, కత్తుల మీద కవాతు వేసం, ఏడు వేదనలు పంటలు వేసం, పూతల్ని చిరని ముక్తి చేస్తాం. గుండె గుండెల్లో గాలలో గడప గడప హారతి పడతాము. మన తెలంగాణలో గడప గడప హారతి పడతాము. మన తెలంగాణలో గడప గడప హారతి పడతాము.
ఇంకా తమ్ముడు శ్రీకాంత్ ఇప్పుడు మన ముందు బొమ్మ వెంకన్న గారి నుంచి ఒక పాట. కళాకారులు మేధావులు కానీ ప్రతి ఒక్కరికి పేరు పేరున మా రామన్న పక్షాన వందనాలు తెలియజేస్తున్నాం. అందుకనే తల్లి తెలంగాణ కన్నీళ్లను తుడిచినవమ్మ, తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచినవమ్మ. మా తెలంగాణ తల్లి నీవే సోనియమ్మ, మా 60 ఏళ్ల కల నెరవేర్చిన మాయమ్మ. మా తెలంగాణ తల్లి నీవే సోనియమ్మ, మా 60 ఏళ్ల కల నెరవేర్చిన మాయమ్మ. మా తెలంగాణ తల్లి నీవే సోనియమ్మ, మా 60 ఏళ్ల కల నెరవేర్చిన మాయమ్మ. ఒకసారి అందరూ గట్టిగా సపోర్ట్ కొట్టాలి. మరి అలాగే కనకన్న, హరిప్రసాద్, అలాగే ఇల్లు ప్రకాశం వీళ్ళందరూ మన కోసం ఇక్కడ పాటలు పాడడం కోసం దగ్గర నుంచి ఇక్కడికి వచ్చింది. మరి ఇప్పుడు ముందుగా మన పిల్లల ప్రకాశన్న ప్రజాపాలన పైన పత్రికా విలేకరులకు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, మరి పత్రికా విలేకరులందరికీ ధన్యవాదాలు. ప్రజాప్రతినిధులకు, కార్యకర్తలకు, అభిమానులకు, హుస్నాబాద్ నుంచి తరలి వచ్చినటువంటి పట్టణ ప్రజలు
పల్లెలో పొంగే సిరులు అవి గోదావరి తల్లి అలలు మా ఊరి పునాది రాళ్ళు మా ఊరి పునాది రాళ్ళు చుక్కలు మా పల్లెలో పొంగే సిరులు అవి గోదావరి తల్లి అలలు మా ఊరి చూడవాడిని కొమ్మల పాడిని కోరైనా చూడవాడిని కొమ్మల పాడిని కోరైనా మా ఊరి చూడవాడిని కొమ్మల పాడిని కోరైనా మా ఊరి చూడవాడిని కొమ్మల పాడిని కోరైనా పల్లె తల్లి ప్రాణాలు నది దాన పదాలు ఎన్నెన్నో సాగరో గోరాడి ఎరగని తప్పు మాటలో సాగరో ఆరేడు వేలడి ఎదిలో సారమాడరు మా ఊరి పునాది రాళ్ళు పూర్వనల సేమట సుక్కలు మా పల్లెలో పొగె సిరులు అవి గోదావరి తల్లి అలలు హోలియలో హోలియలో హోలి హోలి హోలియలో 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 హోలి హోలి హోలియలో పునా పొద్దు సింగడిన మధుర కసలు నీరు హోలి మూసి ఆళ్ళకున తమ్ముల పరుగులు మా పదేళ్ళకి ఆళ్ళ మందలికి గాడి పట్టదా సావిలో ఉన్న దూడ తల్లి రుచి చెంగు చెంగుల తెలియదా ఆటతో పాటలు పొద్దు వారేలాగా నా పల్లె వేళ తప్పిక తీరులో చల్లగాలికేమో తీరులని ఉయ్యాలెరో చల్లగాలిలో నా పల్లె అంత మురిసిందిరో మా ఊరి పునాది రాళ్ళు నన్నల చెమట చుక్కలు మా పల్లెలో పొగ సిరులు అది గోదావరి తల్లి అలలు ప్రతి ఊరి సెలవేమో ఓ మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన గౌరవ శ్రీ రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖల మంత్రివర్యులు శ్రీ పొన్న ప్రభాకర్ గారికి అలాగే అలా మీరు అడుగుకోండి ఒక మెట్ల కాడ పోయి ఇట్లుండు మెట్ల కాడ పోయి రామనాథ్ సేవలే
అందరూ కూడా తమ తమ సీట్లు ఆశీర్వాదం చేస్తూ స్వర్గీయ మాజీ శాసనసభ్యులు బొమ్మ వెంకన్న విగ్రహావిష్కరణ జరుగుతూ ఉన్నది. గౌరవ మాజీ శాసనసభ్యులు మరి స్వర్గీయ మాజీ శాసనసభ్యులు బొమ్మ వెంకన్న గారి విగ్రహ ఆవిష్కరణ మరి అంగరంగ వైభవంగా ఇక్కడ విగ్రహావిష్కరణ జరుగుతున్నది. మరి గౌరవనీయులు మన మరియు ప్రేమ గల నాయకుడు అదేవిధంగా మా పునవంతుతో పాటు మా చాలా గారికి మా మాజీ శాసనసభ్యులు మా తురుకుంట నరసన్న గారికి స్వాగతం సుస్వాగతం. మంచి మంచి మల్లె పూలదండాలల్లి మంచి మంచి మల్లె పూలదండాలల్లి మంచి మల్లె పూలదండాలల్లి మంచి మంచి మల్లె పూలదండాలల్లి శ్రీ బొమ్మ వెంకటేశ్వర గారి విగ్రహావిష్కరణ మన పూజలు మన మంత్రివర్యులు ప్రభాకర్ గారి చేతుల మీదుగా అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే శ్రీ చాలా వెంకటరెడ్డి చేపట్టిన ఆకురాజు గారు చిక్కల పాత్ర గారు ఐఎన్ శ్రీనివాస్ రెడ్డి గారు ఇంకా భూమిపిండ నరసింహరెడ్డి గారు ఈ కార్యక్రమం ఇచ్చేసినటువంటి పెద్దలందరి చేతుల మీదుగా నేను అధికారి కోరుకుంటా ఉన్నా. ఇప్పుడు కార్యక్రమంలో ముఖ్య అతిథి శ్రీ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి గారు మాజీ హౌస్ మేట్ చైర్మన్ గారు అదేవిధంగా మాజీ చైర్మన్ మాజీ జడ్పీటీసీ గారు వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాము. అదేవిధంగా హుస్నాబాద్ పచ్చపట్ల రవీంద్ర గారు బిఎస్పీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారు, బొమ్మ రాధాకృష్ణ గారు మున్నూరు కాపు జిల్లా అధ్యక్షులు కన్వీనర్ గారు, అదేవిధంగా బొమ్మ పవన్ గారు రేకుర్తి కంటి హాస్పిటల్ ట్రస్ట్ మెంబర్ గారు, పందిల శంకర్ గారు, కమ లక్ష్మారెడ్డి గారు, గంప వేణు గారు, ఎన్ఆర్ఎస్ఎల్ కన్వీనర్ గారు, రామకిషన్ రావు గారు, బొమ్మ వెంకట గారు మిత్రుడు అదే శ్రీరామ్ చక్రవర్తి గారిని కోరుకుంటూ సభ అన్న దయచేసి ఇక్కడ పక్కకున్న వాళ్ళందరూ సోదరులు అక్కడ చాలా సీట్లు ఖాళీ ఉన్నాయి. ప్లీజ్ ఓ కిషన్ బావ అందరికి తీసుకోపోరు అదటు కొందరు అటువంటి దయచేసి ఏ బిక్యా నడు అటు నడువు ప్లీజ్. అక్కడ చైర్లు ఖాళీ ఉన్నాయి, తొందరగా కంప్లీట్ చేసుకో, ఇప్పటికే ఆలస్యమైంది. జోహార్ బొమ్మ వెంకన్న గారు, జోహార్ బొమ్మ వెంకన్న గారు. నేటి ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు, స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర రవాణా శాఖ మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రులు పెద్దలు పొన్నం ప్రభాకర్ అన్న గారికి స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా ఇదే ప్రాంతానికి చెందిన మాజీ శాసనసభ్యులు, మాజీ రాష్ట్ర సిపిఐ కార్యదర్శి పెద్ద మాజీ శాసనసభ్యులు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు సిద్దిపేట తుమ్కుంట నర్సారెడ్డి గారికి, కేడం లింగమూర్తి గారికి, చంద్రన్న గారికి, తాళూరు శ్రీనివాస్ గారికి, స్థానిక మున్సిపల్ చైర్పర్సన్ అదేవిధంగా ఐలేని అనితారెడ్డి గారికి, మున్సిపల్ వైస్ చైర్మన్ గారికి, కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడరు అక్క వన్నమ్మ చిత్తారి పద్మ గారికి, అదేవిధంగా సరోజనమ్మ గారికి, హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ సోదరులు చిరుమావిడి మండల కాంగ్రెస్ అధ్యక్షులు కంది తిరుపతి రెడ్డి గారికి, పిసిసి సీనియర్ నాయకులు మెంబరు బొమ్మనపల్లి అశోక్ రెడ్డి గారికి, ఇక్కడికి విచ్చేసిన అందరికీ పేరు పేరున సమయం ఎక్కువ లేకుండా అన్ని పార్టీలకు సంబంధించిన కౌన్సిలర్లకు, నాయకులకు, వివిధ మండలాల నుంచి విచ్చేసిన పెద్ద ఎత్తున వచ్చిన బొమ్మ వెంకన్న గారి అభిమానులు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలుపుతూ, ఇవాళ స్వర్గీయ మాజీ శాసనసభ్యులు, ఈ ప్రాంత ముద్దుబిడ్డ తరఫు నుంచి మొట్టమొదటిగా చేతులెత్తి శిరస వంకించి అందరికీ ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. అంతేకాకుండా ఇవాళ చెప్పుకుంటూ పోతే అనేక అంశాలపైన బొమ్మ వెంకన్న గారి ఈ ప్రాంతంలో అనేక సమస్యలపైన పోరాటం చేస్తూనే వచ్చినాం. ఇవాళ ఈ ప్రాంత అభివృద్ధి గురించి మరి ఆర్నిశలు తపనతో అధికారంలో ఉన్నా లేకున్నా మరి శాసనసభ్యులై మరి ఈ ప్రాంతానికి తను ఒక్కసారి గెలిపించినందుకు ఏ విధంగానైతే
తను అభివృద్ధి చేసే విధంగా మరి పేద ప్రజలకు ప్రత్యేకంగా బడుగు బలహీన వర్గాలకు ఏ విధంగానైతే న్యాయం చేయాలన్నది ఒక తపనతోని తను కృషి చేసిండ్రో ఇవాళ ఆ కృషి ఇవాళ ఈ ప్రాంతాన్ని ఒక అభివృద్ధిపై తీసుకుపోతా ఉన్నది. ఇవాళ బలహీన వర్గాల నాయకత్వాన్ని బలపరిచే విధంగా ఏ విధంగానైతే తను చేసుకున్నారో ఇవాళ మరొకసారి మన స్థానిక మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ ద్వారా ఈ ప్రాంత బలహీన వర్గాల నాయకత్వానికి మొగ్గు చూపి మరి వాళ్ళ అభివృద్ధిపై పరుగులెడుతున్నది. మరి అదేంటి సాబు గారు పాదయాత్ర చేసినప్పుడు మేమందరం యువజన కాంగ్రెస్ సభ్యులం ఏ విధంగానైతే ఈ ప్రాంతం అప్పుడు మరి అభివృద్ధి లేకపోతే ఇక్కడ డార్క్ ఏరియా ఉండి మరి వరద నీళ్ళు లేకుండా వర్షం లేకుండా ఇక్కడ ఇబ్బందులు పడుతుంటే ఈ ప్రాంతంలో పాదయాత్ర చేసినప్పుడు ఈ ప్రాంత ప్రజల యొక్క గుండె చప్పుడు నేను వింటున్నా. ఈ ప్రాంతకు వరదకాలు వచ్చిందని చెప్పడానికి వాళ్ళ రాజకీయం కాదు, కానీ మరి ఎంతో అతిశక్తి మరి ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వివిధ పార్టీల పొత్తులు వచ్చినప్పుడు మళ్ళొక్కసారి ఇవాళ మన మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రాజెక్ట్ మళ్ళీ కూడా ఎవరైనా ఇబ్బంది పడకండి, పైకి రండి దయచేసి. కింద ఇంకా వివిధ పార్టీలకు సంబంధించిన కౌన్సిలర్ ఏదో కాంగ్రెస్ పార్టీ ప్రోగ్రాం అనుకొని కింద ఉండిపోకండి. ఇది ఈ ప్రాంత ప్రజలకు సంబంధించి మిగతా పార్టీకి సంబంధించిన లోకల్ కౌన్సిలర్లు ఎవరున్నా కూడా దయచేసి వేదికపై రావాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. స్థానిక మాజీ సర్పంచ్ వర్యులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, పిసిసి మెంబరు పెద్దలు కేడం లింగమూర్తి గారిని 2 నిమిషాలు మాట్లాడాల్సింది కోరుతాను. అందరికీ నమస్కారం. మన బొమ్మెంకన్న గారి విగ్రహ ఆవిష్కరణలో ఉన్నటువంటి ముఖ్య అతిథి మన మంత్రివర్యులు, రోడ్డు రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రులు, మన శాసనసభ్యులు పొన్నం ప్రభాకరన్న గారు, మరి పక్కనే ఉన్నటువంటి సిపిఐ రాష్ట్ర జాతీయ నాయకులు, మన ఇందుర్తి నియోజకవర్గానికి మాజీ శాసనసభ్యులు చాడ వెంకరెడ్డి గారు, వేదిక మీద ఇంకా తుమ్మకుంట నరసారెడ్డి గారు మాజీ శాసనసభ్యులు ఉన్నారు. ఇంకా చాలామంది వివిధ సంఘాల వాళ్ళు ఉన్నారు, మున్సిపల్ ఉన్నారు, రెవెన్యూ ఉన్నారు, పంచాయతీరాజ్ ఉన్నారు, సర్పంచ్ గారు ఉన్నారు. చాలామంది పేరున ఈ కార్యక్రమంలో ఉన్నటువంటి చింతా రవీందర్, ఇంకా పత్రికా విలేకరులు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, ఈ కార్యక్రమంలో ఉన్నటువంటి చాలామంది బొమ్మెంకన్న ప్రభాకరన్న అభిమానులు, కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన వాళ్ళు, వివిధ పార్టీలకు సంబంధించిన వాళ్ళు, మన లక్ష్మారెడ్డి సాబు ఉన్నాడు ప్రజా సంఘాల తరఫున మా అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలుస్తూ, రేపు బొమ్మెంకన్న గారి 83వ పుట్టినరోజు. ఈ కార్యక్రమం ఒక 4-5 రోజుల క్రితమే ఉండే అనివార్య కారణాల వల్ల మన మంత్రివారికి టైం అడ్జస్ట్ కాక వాయిదా పడ్డాయి. ఈ బొమ్మెంకన్న అంటే ఆయన అసలు పేరు బొమ్మ వెంకటేశ్వర్, కానీ ప్రజలందరూ బొమ్మెంకన్న అని పిలుస్తారు. ఆయన ఈయన కూడా చాలా సుదినం 76 సంవత్సరాల క్రితం 1948లో ప్రపంచ మానవ హక్కుల రోజు ఇది. తను కూడా గౌరవాన్ని మనం గౌరవించాలి అని చెప్పి వెంకటరెడ్డి సాబ్ మాట్లాడేటప్పుడు చెప్తాడు. కంపల్సరీ సగం వారు ప్రకటించారు. కాబట్టి మన వేదిక మీదకి ఇప్పుడే వచ్చిన మంటరాయన్న గారు, వారు అప్పుడే వచ్చారు, మంటరాయన్న గారు, రావీరన్న గారు, సర్దార్ గారు, అనుకోకుండా ఒక 2-3 చనిపోయారు, అంటే ఏజ్ అయిపోయి. ఇప్పుడు మేమంతా తనకు దగ్గర ఉన్నాం. మన ప్రభాకరన్న కూడా, మన వెంకటరెడ్డి సాబ్ కూడా మా దగ్గర ఉస్మానాబాద్ సంబంధించిన సమస్యల మీద ఇక్కడ అంబేద్కర్ అమర సంఘం పెట్టడానికి, ఇందిరా అమర సంఘం పెట్టడానికి, ఇంకా నెహ్రూ చైతన్య అమర సంఘాలు పెట్టడానికి ఆయన చాలా సహకరించాడు. పని చేసే వాళ్ళకు అవకాశం ఇవ్వాలి అనేటువంటి దృక్పథం ఉన్నవాడు. ఎప్పుడు ఎందుకు లింగమూర్తి నువ్వు రిజర్వేషన్లు అడుగుతావు, నువ్వు ఓపెన్లో కొట్లాడుతుందని నన్ను ఓపెన్లో కూడా నిలబెట్టిండు సర్దార్ మీద. అప్పుడు అంటే ఆయన ఓపెన్ కాంపిటీషన్ను మనం తట్టుకోవాలి అనేటువంటి ఆలోచన చేసే వ్యక్తి. మన బొమ్మెంకన్న గారు, ప్రభాకరన్న గారు ఇద్దరు మన చొక్కరావు గారికి ప్రియ శిష్యులు. ఎంగన్న గారు కూడా ఊకే చెప్తుండే మా చొక్కరావు సాగు గురించి. మన ప్రభాకరన్న కూడా చాలాసార్లు చెప్పిండు, ఒకటే మాట చెప్పి నేను ముగిస్తా, అయితే నువ్వు ప్రజలు దిక్కుండు లేకపోతే చట్టం దిక్కుండు అన్నట చొక్కరావు సాగు. అదే పునాదిగా తీసుకొని దాన్నే ఒక ఫండమెంటల్గా తీసుకొని ప్రభాకరన్న అయితే చట్టం దిక్కుందాం లేకపోతే ప్రజల దిక్కుందాం అనేటువంటి ఆలోచన చేసి ఈ ఉస్మానాబాద్ నియోజకవర్గాన్ని అన్ని తీర్లు అభివృద్ధి చేయడానికి విద్య, వైద్యం, కార్మిక రంగం, వ్యవసాయ రంగం, మహిళా రంగం, ఆటలు, ఇట్లా అన్నిట్లలో అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తాడు. మనం ఎవరు గెలిచినా వాళ్ళకి మనం సహకరించాలి. అలాంటి ఆలోచనలోనే మన ప్రాంతం అభివృద్ధి అవుతుంది.
అని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ ఇప్పుడు బొమ్మకన్న గారి క్లాస్మేట్ మాజీ సర్పంచ్ తోటపల్లి మా రామకిషన్ రావు గారు, తను కూడా అడ్వకేట్గా బాగా పేరున్నది. మన బొమ్మకన్న గారి LLBల క్లాస్మేట్, చాలా ఆప్తుడు బొమ్మకన్న గారికి. వారు కూడా వచ్చి మాట్లాడాలని పైగా ఇక్కడ ప్రతిష్ఠించుకున్నటువంటి స్వర్గీయ బొమ్మ వెంకటేశ్వర గారి యొక్క బొమ్మను ఈరోజు మన ప్రియతమ నాయకులు గౌరవ మంత్రివర్యులు మన శాసనసభ్యుల గారి చేత ఆవిష్కరించుకోవడం చాలా సంతోషించదైన పరిణామం. 2000 సంవత్సరంలో మేము ఒక స్వచ్ఛంద సంస్థను ఇక్కడ నిర్వహించాలని వారి దగ్గర పోయినప్పుడు వారు శాసనసభ్యులు మేము వెళ్ళినప్పుడు వారు ఒకటే ముచ్చటన్నారు నాతోటి, నిజంగా మీరు దేనికోసం సంస్థ పెడతా ఉన్నారని. సార్, హుస్నాబాద్ను అన్ని రంగాల్లో అభివృద్ధిగా చూడాలని మా ఆకాంక్ష, రాజకీయాలకు అతీతంగా. అంటే నీవు ఆ విధంగా ఉండదాచుకుంటే నా పరిపూర్ణ మద్దతు ఉంటుందని చెప్పి ఒక ప్రాథమిక పాఠశాల లోపల వీళ్ళు పెట్టించినట్టు నాకు నేర్పినటువంటి ఒక గొప్ప వ్యక్తి శ్రీ బొమ్మ వెంకటేశ్వర గారు. ఈరోజు స్ఫూర్తి అసోసియేషన్ 25 సంవత్సరాల నుంచి అనేక కార్యక్రమాలను నిర్వహించినటువంటి ఘనతకు ఆనాడు వారు వేసినటువంటి పునాది. అప్పుడు సర్పంచ్గా బొలిశెట్టి శివయ్య గారు ఉన్నారు. వీరిద్దరూ మాకు చాలా చాలా సహకరించారు. అన్ని అఫీషియల్స్తో కలిసి ఉండాలి, అందరినీ మీ కార్యక్రమంలో ఇన్వాల్వ్ చేయాలి, అప్పుడే ఈ యొక్క మంచి సమాజం ఏర్పడుతుంది అని చెప్పి ఆ విధంగా స్ఫూర్తి తరపున కానీ లోక్సత్తా ఉద్యమ సంస్థ పక్షాన్ని నిర్వహించిన కార్యక్రమాలకు కానీ వారు, ఆ తర్వాత ఉన్నటువంటి శాసనసభ్యులు చాడ వెంకటరెడ్డి గారు చాలా చాలా సహకరించారు. మేము చాలాసార్లు చూసే ఇటువంటి మీటింగ్లలో మమ్మల్ని పిలిపించుకొని ఏమున్నాయి సమస్యలు చెప్పండి అని వేదిక మీద మాట్లాడించినటువంటి వ్యక్తి. అట్లనే 6 సంవత్సరాల క్రితం గత పార్లమెంట్ ఎన్నికల్లో పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేసిన పొన్నం ప్రభాకర్ డివో వెనుక గ్రౌండ్ లోపల కూడా మాతో నేను గెలిస్తే తప్పకుండా చేస్తాను. అప్పుడు గెలవలే, ఇప్పుడు గెలిచిండ్రు, దానికి పునారాయి వేసిండు. ప్రభాకర్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈ విధంగా ఒక శాసనసభ్యులు ఆనాడు మాకు నేర్పినటువంటి ఒక మంచి పాఠం మేము బొమ్మ వెంకన్నతో అట్లే ఉన్నాం. చాడ వెంకటరెడ్డి గారితో, ప్రవీణ్ రెడ్డి గారితో, సతీష్ కుమార్ తోటి రాజకీయాలను దూరంగా పెట్టి ఈ ప్రాంతం పక్షాన మనకేం కావాలి, మేము ఎక్కడో వెనుకనే ఉంటాం కావచ్చు, కానీ ఒక చర్చ చేస్తాం, ప్రజలు ఏం కోరుకుంటుందో చెప్తాం. దాన్ని గౌరవ మంత్రివర్యులు అయితేనేమి, పాత శాసనసభ్యులు అయితేనేమి, డిఫరెంట్ పొలిటికల్ లీడర్స్ అయితేనేమి, నిజంగా ఇవాళ బొమ్మ వెంకన్న గారు చనిపోవడం లేకపోవడం అనేది దురదృష్టం. కానీ నాకు ఒక సంతోషం ఏంటంటే ఈ పక్కకే నా ప్లాట్ ఉంది, ఆ ప్లాట్ పక్కకు మా శ్రీరామ్ తీసుకొచ్చి ఈ విగ్రహాన్ని ఇక్కడ నెలకొల్పడం చాలా ఆనందం. తెల్లారు లేవగానే మేము చూసుకొని పోవచ్చు. ఇట్లా పిలవకుండా అనేక కార్యక్రమాలకు పొన్నం ప్రభాకర్ గారు వస్తారు. నేను ఈ విధంగా ఒక లీడర్షిప్లో ఉండాల్సింది ఏంటంటే ప్రజలలో కలిసి ఉండడం, ఇంతకుముందు మీతో లింగమూర్తిగా చెప్పినట్టు. కాబట్టి వారు లేకపోవడం అనేది మనకు ఎంత దురదృష్టమో. ఈరోజు ఈ విగ్రహ ఆవిష్కరణ కూడా అంతే ముఖ్యం. నిజంగా ప్రభాకర్ గారు చేసేటువంటి హుస్నాబాద్ కరీంనగర్ రోడ్డు బహుశా ఈ విధంగానే పొద్దుది రాగలపంగా ఈ విగ్రహాన్ని చూసే అవకాశం ఉంటుందని తెలియజేస్తూ, ఇలాంటి లీడర్లు ఉన్నంత కాలం ప్రజలు కొంత చైతన్యవంతం కలిగి ఉంటారని ఆశిస్తూ నాకు ఈ సభలో మాట్లాడే అవకాశం కలిగించినటువంటి శ్రీరామ్ గారికి, మిత్రుడు కాంగ్రెస్ నాయకులకు మరొక్కసారి నేను కృతజ్ఞతలు చేసుకుంటూ ముగిస్తున్నాను. జై బొమ్మ వెంకట. సభాధ్యక్షులు శ్రీరామ్ గారు, మంత్రివర్యులు మాజీ శాసన వెంకటరెడ్డి గారు, ఇతర చూసిన పెద్దలందరికీ నమస్కారాలు, ఆహుతులందరికీ నమస్కారం. నాకు బొమ్మ వెంకన్న గారికి 1960 నుంచి ఉన్న స్నేహం. మేమందరం హై స్కూల్లో మల్టీపర్పస్ స్కూల్లో చదివేటప్పుడు వారి ఇల్లు పాత బాదుకుండేది, మాది అంజనగుడి దగ్గర ఉండేది. వారు అప్పుడప్పుడు మాకంటే ఒక క్లాస్ ఎక్కువ ఉన్నప్పటికీ కూడా నాతో బాగా దగ్గర ఉండేది, మేము కూడా కలిసి ఉండేది. నన్ను స్కూల్ మల్టీపర్పస్ స్కూల్ నన్ను తీసుకుపోయేది. ఇది నా జ్ఞాపకాలు. ఆ తర్వాత కూడా రాజకీయం కూడా మేము అప్పటి నుంచి రాజకీయ మనస్పర్ధలు ఏవో ఉన్నా, విధానాలు ఎత్తిరి ఉన్నా, వ్యక్తిగతంగా మాత్రం మేము చాలా దగ్గర మనుషులు. ఇంకోటి ఏంటంటే కొన్ని రాజకీయాలలో ఉన్న సమస్యలు వచ్చినప్పుడు కూడా నిష్పక్షపాతంగా నేను మాట్లాడితే ఆయన సరే అనేది యాక్సెప్ట్ చేసేది, అటువంటి గొప్ప వ్యక్తి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఆయన జనతా పార్టీ నుంచి ఇదే కాన్స్టిట్యూషన్ నిలబడ్డప్పుడు ఒక పెద్ద నాయకుడు పెట్టారు. తోటపల్లి నుంచే ఆయనకు అప్పుడు ఈ తోటపల్లిలో ఉన్న వ్యాపార వర్గాలు అందరూ ఈ హుస్నాబాద్లో వచ్చేసేది. ఇక్కడ మా వాళ్ళే ఉండేది, వాళ్ళే షెల్టర్ ఇచ్చినారు. అట్లా ఆ తర్వాత కూడా కానీ ఒక బాధ ఏమనిపిస్తుందంటే ఆయన ఎప్పుడు కూడా కష్టపడితే తప్ప ఫలితం ఆయనకి ఎక్కువ రాలేదు. రాజకీయంగా కూడా ఆయన
మేము అనేది ఏంటంటే నువ్వు కరుణువి, సరైన నిర్ణయం తీసుకో, సమయానికి పుట్టలేదు అంటే నిజమే రామకృష్ణ. తర్వాత ఇంకోసారి ఇండిపెండెంట్ డే కాంటాక్ట్ చేసినప్పుడు అందరూ చేయాలి, నేను ఒక్కరిని మాత్రం వ్యతిరేకించాను. దానికి కారణం ఏంటంటే వెంకటస్వామి గారిని పిలిచాను, నీకు దగ్గర కదా, నువ్వు గట్టిగా చెప్పంటే నేను చెప్తాను వెళ్ళలేదు. ఆ తర్వాత దాన్ని రికగ్నైజ్ చేసి ఒకసారి లిమ్స్లో ఉన్నప్పుడు పర్సనల్గా పోయి కలిసిన ఆయనకు స్టంట్ ఇది ఇచ్చుకున్నప్పుడు, అప్పుడు రామ్ గారు కూడా ఉండే, వారి సతీమణి ఉండే అన్నప్పుడు నాతో అన్నాడు, నాకు గ్రాచారం దాల్తలేదు, నువ్వు చెప్పినట్టు ఇల్లేదు, తప్పైంది అని. అరే తప్పని అనుకోవడంగా రాజకీయం అనేటప్పుడే తప్పు నొప్పులు జరుగుతూ ఉంటాయి. అయినా మీ శ్రమ దీనికి మీకు ఎవరు ప్రజల్లో మాత్రం మీరు చిరదాలు నిలిచిపోతారు అని ఈ విధంగా చెప్పిన చాలా సంతోషం, బాధపడ్డాడు. తర్వాత ఇక్కడ ఇంత రెస్పాన్స్ వచ్చినందుకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఒక అతన్ని ఇంత సరిగా చేసినాడు, అయినా ప్రజల్లో ఆయన మీద అభిమానం చెప్పుకోలేదు. నమస్కారం సార్. వాస్తవానికి తనది ఈ జాగా ఎంత కాస్ట్లీ ల్యాండో ఈ ప్రాంత ప్రజలకు తెలుసు. దాంట్లోకి వెళ్ళి ఆయన ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఒకటే చెప్పిండి, ఈ మూల మీదది, ఈ మూల కార్నర్ మొత్తం బొమ్మెంకన్న గారికి నేను ఇస్తున్నా, మీరు విగ్రహం పెట్టుకొని చెప్తాను. ఒకసారి చప్పట్లతో అందరూ తనకు చేయాలని చెప్పి వచ్చిన తప్పైపోయింది. తనని లాస్ట్ మినిట్ పిలవడం మేము కొంచెం ఇబ్బంది అయింది. చెప్పిన వాళ్ళు ఎవరో ఫాలో అప్ చేయలేదు. తను కూడా వస్తున్నారు, వచ్చినాక సన్మానం చేయబడుతుంది. అదేవిధంగా ఇప్పుడు అన్న మాట్లాడుతున్నారు. ఈరోజు హుస్నాబాద్ ఇక్కడ ఉన్న మన అందరికీ ఆరాధ్యం, మన అందరినీ ఈరోజు హుస్నాబాద్ ప్రాంతంలో గర్వంగా గౌరవంగా తీర్చిదిద్దిన మన పెద్దలు బొమ్మ వెంకన్న గారి యొక్క విగ్రహావిష్కరణకు వచ్చిన మీ అందరికీ నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. సభ్యులుగా ఆ రోజులలో ఇందుర్తి ఈ ప్రాంతం అంతా పొద్దుందాకా స్కూళ్ళకు పోయి చేళ్లలో చెట్లలో ఉండే రోజులు, కల్లోలితంగా ఉండే రోజులు వైషమ్యాలతో కూడా ఉన్నాయి. ఎవరు ఏమనుకున్నా ఇది 100కి 100 నిజం. ఈ ప్రాంతానికి నాయకత్వం వహిస్తూ చాలా మంది ప్రాణాలను కాపాడిన మహనీయుడు మన బొమ్మ వెంకన్న గారు. నేను ఒక 35-40 మంది ఇప్పుడు ఇక్కడ కూడా కొంతమంది ఉన్నారు, వారందరికీ ప్రత్యక్ష సాక్షిని. వారందరూ కొద్ది దూరంలోనే, వారు ఎన్కౌంటర్కు కొద్ది దూరంలోనే, కొన్ని గంటల వ్యవధిలోనే ఉన్నా కూడా విషయం తెలుసుకున్న రాత్రి 11-12 గంటల సమయమైనా త్వరితగతిన పోయి ఆ రోజున్న పోలీసు అధికారులనే కానీ కలెక్టర్ గారినే కానీ వారికి చెప్పి, అది కాదు ఏదో వీళ్ళ ఆలోచనలో ఎలాంటి తప్పు లేవని వాళ్ళని సముదాయించి వీరు కూడా సక్రమ మార్గంలో పయనించే విధంగా ప్రయత్నం చేసి ఇంతమంది ప్రాణాలు కాపాడిన మహనీయుడు. ఏ ఒక్కరి దగ్గర కూడా ఒక్క రూపాయి వీటిలో కూడా తీసుకోలేదు. ఈ ప్రాంతం అందరికీ న్యాయంగా ఫ్రీగా అందరికి సర్వీస్ చేసి వారి ప్రాణాలను కూడా కాపాడారు. ఈ ప్రాంతంలో ఇక్కడ భయపడి విదేశాలకు పోయిన రోజులు అవి అక్కడ కార్మికులుగా ఉన్నారు. కాబట్టి మాట్లాడడానికి చాలా మంది ఇక్కడ నుండి కరీంనగర్ పోయి గంజిలో ఒక సేటు వల్ల దుకాణం నుండే మాట్లాడాల్సి ఉండే. అప్పుడు దానికి చలించి ఫస్ట్ ఎస్టీడీ రావాలని అప్పుడు పెద్దలు మాజీ మంత్రివర్యులు వెంకటస్వామి గారిని వెంబడిపడి అక్కడ ఎస్టీడీని మొదలు తీసుకురావడం కూడా జరిగింది. ఈ ప్రాంతంలో చాలా వ్యవసాయ కుటుంబాలు కాబట్టి దూర ప్రాంతాల్లో గిరిజనులు మరియు చిన్న సన్నకారు రైతులు ఉన్నారు, వారికి దోపిడీ జరుగుతుందని వెంటనే వ్యవసాయ మార్కెట్ని ఇక్కడ ఏర్పాటు చేయాలని ఒక కంకణ బద్దులై వ్యవసాయ మార్కెట్ కమిటీని కూడా ఆ రోజు వెంకన్న గారి సారథ్యంలోనే అది జరిగింది. దానికి మొదటిగా మట్టరాయన్న గారే చైర్మన్గా నియమించబడ్డారు. కరీంనగర్ నుండి హుస్నాబాద్ రావాలంటే బస్సులు లేవు, సర్వీసులే ఉండే. కానీ ఇక్కడ డిపో కావాలి, ఈ ప్రాంతం అభివృద్ధి కావాలంటే ఇక్కడ డిపో ఉండి బస్సులు కూడా రావాలని అప్పుడు కంకణ బద్దులై ఆ రోజు బస్సు డిపో కోసం కూడా ప్రయత్నం చేశారు. ఇక్కడ ఎస్టీడీని పెడుతూనే వాటిని బాధ్యత కూడా సారే తీసుకొని ఎవరైనా ఎక్కడైనా అరజడ్లు కానీ ఎలాంటి వాటి ఆలోచనలు ఉన్నా కూడా వారిని వినిపించి వారి యొక్క సంస్కరణవంతులుగా తీర్చిదిద్దడం కోసం వారి ఇంటికి పిలిపించి వారికి సక్రమ మార్గంలో పెట్టింది. అది నేను దగ్గర నుండి చూసిన. మేము అయినంతా పిల్లలమే. ఆ రోజు 90-91లో దరిదాపుగా నాకు ఐడియా లేదు. సారు ఎన్ఎస్సీ అధ్యక్షులుగా ఉన్నారు. మమ్మల్ని అందరూ బ్లాక్ కాంగ్రెస్లో
ఇక్కడ బ్లాక్ ఆఫీసులో యూత్ కాంగ్రెస్ అంటే యువత ఆధ్వర్యంలో నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో ఇక్కడ వారోత్సవాలు జరుగుతున్నాయి. అప్పుడు లింగమూర్తి అన్న కూడా ఉన్నారు. వారందరి ముందట అన్నం కూడా పిలిపించి మమ్మల్ని ఆ రోజే చాలా మందిని మీరు సక్రమంగా ఉండాలంటే ఈ మీ ప్రభాకరన్ను చూడండి, ఒక నాయకత్వ లక్షణాలు ఉండాలంటే ఒక క్రమశిక్షణ ఉండాలని అప్పుడు బ్లాక్ ఆఫీస్ వెనుకాల ఒక గార్డెన్, ఒక చెట్లు ఉంటుండే, బావి ఉంటుండే. అక్కడ మీరందరూ కూర్చొని మీరు మాట్లాడుకోపోండి, మీకు అన్న చెప్తాడు, ఆ విధంగా మీరు నడవాల్సి అని ఇక్కడ నుండి ఒక 40-50 మంది యువకులను తీసుకెళ్ళి అక్కడ మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి మాకందరూ ఈ రోజు నుండి మనం ఏ విధంగా ప్రజాస్వామ్యంలో ఎట్లా ఉండాలని అనునిత్యం మమ్మల మట్టిని మాణిక్యాలుగా మార్చిన ఆ మహనీయునికి మేమందరం ఎప్పటికున్నా మేమందరం రుణపడి ఉంటామని చిగురుమాడు మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము చెప్తున్నా. ఫస్ట్ గురువు గారి విగ్రహం ఉండాలి. మా సార్ కూడా చెప్తారు, ప్రభాకరన్న గురువు చెప్తారు, మనము మన పెద్దలను ఎప్పుడు మర్చిపోవద్దు, గురువులకు తల్లిదండ్రులకు రుణపడి ఉండాలి, ఆయన చెప్పిన మార్గంలో నడవాలి, ఆయనను మనం నిత్యం చూసుకోవాలంటే ఆయన విగ్రహాలను కానీ ఆయన ఆలోచన విధానం కానీ పుడికిపుచ్చుకోవాలని ఎప్పుడు చెప్తుంటారు ఎక్కడ కానీ. దానికి మేమందరం సన్నద్ధులమై మేము ఇందుర్తిలో కూడా మేము ఒక విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాం. అది మొదటిది, ఇది రెండో విగ్రహం అనుకుంటా. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మీకు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకరన్న గారికి, మాజీ శాసనసభ్యులు సిపిఐ రాష్ట్ర జాతీయ కార్యవర్గ సభ్యులు బొమ్మ వెంకన్న గారికి, వేదిక చాడ వెంకరెడ్డి గారికి, అదే విషయం దీని ఈ వెంకన్న విగ్రహావిష్కరణకు ఇంకొక ముఖ్యమైనటువంటి మర్చిపోయినటువంటి సంఘటన, అది 5 ఏళ్ళు ఆయన నన్ను గుర్తు చేసినటువంటి సంఘటన. అదే మర్చిపోయినటువంటిది ఏంటంటే, నేను ఎప్పుడు ఇదే ఫస్ట్ మాట్లాడేటువంటి సందర్భంలో ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రెస్ క్లబ్ నుంచి మాట్లాడాలంటే మా మిత్రులంతా పిట్టల తిరుపతి మాట్లాడతాడని మన ఇండోర్ స్టేడియం మినీ స్టేడియం కోసం అడుగులేస్తున్నటువంటి సందర్భంలో ఒక కమిటీ వేసిండు బొమ్మ వెంకన్న. నాయకులు, ఎంఆర్ అంటే తహసీల్దార్, ఈ 4 కమిటీలతో వేసి దానిలో ప్రెస్ నుంచి కూడా మమ్మల్ని కమిటీ సభ్యుని వేసి మాట్లాడాలనేటువంటి బాధ్యత నాకు ఇచ్చినటువంటి వ్యక్తి బొమ్మ వెంకన్న. ఆ సందర్భంలో నేను ఏంటంటే ఊరికే మాట్లాడి ఉన్నటువంటి సందర్భంలో దేశిని అన్న ఫస్ట్ స్టార్టింగ్ ఎమ్మెల్యేనంటే అందరూ వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళందరూ నవ్వి ఆ సంఘటన మళ్ళీ మర్చిపోయి బొమ్మ వెంకన్న అనేటువంటి సందర్భం. ఇప్పుడు అలాగే ఆ 4 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సందర్భం ప్రతిసారి నేను కనిపించగానే మా బొమ్మ దేశించిన మళ్ళా అని ఇట్లా పిలిచేటువంటి వెంకన్న నిజంగా చాలా ఆత్మీయుడు. నాకు నిజంగా ఒక చిన్న సంఘటన ఏంటంటే, నేను చిన్నవాడిని అనే ఆవగింజంతో వయసు లేనటువంటి వ్యక్తిని అనేటువంటి ఒక సందర్భంలో ఒక చిన్న సలహా అడిగిండు నన్ను. ఏంది, నేను 3 సార్లు ప్రతిసారి జనం వస్తుండ్రు, పబ్లిక్ వస్తుండ్రు నామినేషన్ వేసినప్పుడు, అసలు ఓట్లేటు పోతున్నాయి అనేటువంటి ఒక సందర్భం, చిన్న మా సంభాషణ పోతూ ఉంటే వస్తున్నటువంటి అంటే, అన్న మరి నేను చెప్తే ఏంటంటే మీరు పెద్దలు, మీరు ఏంటంటే క్రిమినల్ లాయర్గా కరీంనగర్ జిల్లాలో మీకు పెద్ద పేరున్నటువంటిది, నా సలహా మీరు పాటిస్తారా ఇట్లా అనేటువంటి, మరి లేదు చూపించు అని అంటే ఒక చిన్న సలహా ఇచ్చినటువంటి ఆ సలహాతోనే ఎమ్మెల్యే అయిన తర్వాత ఫస్ట్ నన్ను ఇంటికి తీసుకుపోయి గౌరవించినటువంటి వ్యక్తి బొమ్మ వెంకన్న. నిజంగా ఆయనకు చాలా ఆయన గెలిచిన తర్వాత నుంచి హుస్నాబాద్కు కొంత అభివృద్ధి బాటలు పడ్డటువంటి మద్యం, ఎందుకంటే ఆటల పట్ల ఆయనకు ఉన్నటువంటి ఒక మక్కువ, మమ్ములను కూడా భాగస్వామ్యం చేస్తూ అది చేసినటువంటి వ్యక్తి బొమ్మ వెంకన్న. ఆయన ఆశయాలను మనందరం కూడా పాటించాల్సినటువంటి అవసరం ఉంటుంది. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. ఇప్పుడు భీమదేవరపల్లి మండల్ సీనియర్ నాయకులు కొలుగురు రాజు గారు మాట్లాడాలని కోరుతున్నాను. రాజు. మన అందరి ప్రియతమ నాయకులు ప్రభాకర్ అన్న గారికి ప్రత్యేకమైనటువంటి వెంకన్న గారి తరఫున, రామన్న తరఫున స్వాగతం సుస్వాగతం చెప్తున్నారు. మరొక అతిథి మాజీ శాసనసభ్యులు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకరెడ్డి గారికి, సభపై ఆలస్యమైనటువంటి అతిథులకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, బొమ్మ వెంకన్న గారి అభిమానులు, ఈ ప్రాంత చైతన్యవంతులు,
బొమ్మ వెంకన్న గారు తీర్చిదిద్దినటువంటి కాంగ్రెస్ పార్టీ వాదులకు అందరికీ ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, వెంకన్న గారు మాకు అతి తక్కువ పరిచయం. 2008, 2009 2 నిమిషాలు, నాకు 1 నిమిషం టైం ఇచ్చి రావన్నా, నేను నిమిషంన్నర తీసుకుంటా, ఏమనుకోవద్దు. 2008లో బై ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి. మా బై ఎలక్షన్ జరగడానికి ఈ ఉస్నాబాద్కు ఒక చిన్న సందర్భం ఉన్నది. ఇక్కడ ఉండబడినటువంటి మీర్జాపూర్, మల్లంపల్లి, ఈ పక్కన ఉన్నటువంటి 7-8 గ్రామాలు, చౌటపల్లి గ్రామం. ఈ గ్రామాలకు అప్పుడు ఉన్నటువంటి కేంద్ర సుదర్శన్ రెడ్డి గారు బై ఎలక్షన్లో రాజశేఖర్ రెడ్డి గారి దయ వల్ల కాంటెస్ట్ చేస్తూ ఉన్న క్రమంలో ఈ 5-6 ఊర్లకు సంబంధించిన పోల్ మేనేజ్మెంట్ కొరకు నేను తిరగడం జరిగింది ఆ ఎండాకాలంలో. ఆ సమయంలో ఒక మారు బొమ్మ వెంకన్న గారికి నువ్వు ఒక మాట ఫోన్ చేయాలరా, నువ్వు అడిగి పోయి ఫోన్ చేయాలంటే నేను ఎవరో తనకు తెలియదు. అయినా నేను పలానా మనిషిని అని చెప్పి నేను ఫోన్ చేయడం వెంటనే మంచిది బిడ్డ పలానా వాళ్ళని కలవని చెప్పి ఒక 40 పేర్లు చెప్పిన వెంటనే అతి కొద్ది సమయం, ఒక 7-8 నెలలు 9 నెలల సమయంలో డీలిమిటేషన్ అయి 2009 వచ్చింది. 8కి 9కి బాగా దూరమే కాలే, 9 నెలల సమయం. ఆ 9 నెలల సమయంకి వచ్చిన తర్వాత ఒక పంచాయతీ జరిగింది, అది అందరికీ తెలుసు. ఆ పంచాయతీ క్రమంలో నేను వెంకన్న గారిని చూసినా, నన్ను వెంకన్న గారు చూసిండు. అదే నేను మొదటి చూపు. ఆ మొదటి చూపులనే అంటే నాయకుడి లక్షణాలు అంటే ప్రేమ అంటే ఏ విధంగా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం పనిచేస్తే ఇలా ప్రభాకర్ అన్న లాంటి పర్సనాలిటీని చూడడానికి కొరకు ఒకటి నిదర్శనం అని చెప్పక మానది. కాబట్టి ఏదేమైనప్పటికీ ఎల్లకాలం మనిషి గుర్తుండాలంటే ప్రజల గుండెల్లో, నాయకుల గుండెల్లో, కార్యకర్తల గుండెల్లో, మరీ ముఖ్యంగా అభిమానుల గుండెల్లో ఉండాలని చెప్పి తెలియజేయడానికి కొరకు ఈ ఇంతమంది జనం అన్ని గ్రామాల నుండి, మరి మా ప్రాంతంలో తెలిసినా తెలియకుండా నాలాంటి వాళ్ళు 1-2 ఇంకా అభిమానులు ఉన్నారు. అది రామన్నతో ఉంటారు, ప్రభాకర్ అన్నతో ఉంటాడు, ప్రజానాయకులతో ఉంటారు అని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్. బొమ్మ వెంకన్న అంటే అసలు ఇంతకుముందు చెప్పినట్టు మాకు చెప్పినట్టు చాలా అప్పుడు హిందూలో చాలా గొడవ ఉండేది, నక్షత్రం ఉండేది. దాన్ని వెంకన్న గారు రాత్రి 10 గంటలకు పోయినా కూడా తలుపుతో లేచి ఆ సమస్య పరిష్కరించి ఆ రాత్రి కూడా భోజనం తెప్పించి ఇంట్లో భోజనం పెట్టి పంపించిన వ్యక్తి. నేను కూడా స్వయంగా 3-4 ప్రాణాలు కాపాడుకున్న బొమ్మ వెంకన్న ద్వారా ఆ సాక్ష్యం నేనే, ఎవరో కాదు. మా దగ్గర రాయబోసలు ఉండే మాట్లాడి వినిపించే వ్యక్తి బొమ్మ వెంకన్న. మేము ఎన్నో రకాల ఆయనతో గుణపాఠాలు నేర్చుకున్నాం, ఆయన పాఠాలు నడిచాం. ఇప్పటికి కూడా మనసులో ఈ మీటింగ్ చూస్తుంటే అసలు బొమ్మ వెంకన్న ఇక్కడ కూర్చున్నట్టు అనిపిస్తుంది నాకైతే నిజంగా. అట్లాంటి ఆయన ఏమన్నా రాజేశ్వర పిలిచినట్టు మా ప్రేమ పిలుచుకునేది. అట్లాంటి వ్యక్తి జీవితాన్ని మర్చిపోలేము. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నాకు నమస్కారం తెలుసుకుంటూ మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు మరి బొమ్మ వెంకన్న గారు ఈరోజు లేకున్నా కూడా మన అందరి మధ్యనే ఉన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే వారితోటి చాలా ప్రయాణం చేసినాం. మరి అనేక కష్టాల్లో ఉన్నప్పుడు ఈ ఇందూర్తి నియోజకవర్గంలో ప్రతి కాంగ్రెస్ కార్యకర్తను ఈరోజు ఒక నాయకునిగా నిలబెట్టిన గొప్ప నాయకుడు. మరి అంతేకాదు పత్రికా విలేకరే కూడా ఆయనతో ఉన్నటువంటి చనువు చాలా ఉండే. ఆ తదనంతరం మరి రాజకీయాల్లోకి రావడం, మరి రాజకీయాలు ఆయన యొక్క సలహా మేరకు కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. మరి 1995లో నేను పత్రికా రంగానికి వదిలిపెట్టి ఎంపీటీసీగా పోటీ చేసి వారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో మరి చేరడం జరిగింది. చాలా గొప్ప వ్యక్తి, అనేక చెక్కు చెదరలేదు, నిరంతరం పోరాటం చేసిన వ్యక్తి. మరి అనేక మంది ఇక్కడ అమాయకులు మరి నక్సలిజంలో వాళ్ళు ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోయిన సందర్భాల్లో కూడా చాలామందికి జీవం పోసి వారు ఈరోజు బతుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. మరి వెంకన్న గారితో మరంతా అలాంటి గొప్ప నాయకుడిని మళ్ళీ ఇప్పుడైతే నేను చూడలేదు. కాబట్టి వెంకన్న గారికి విగ్రహావిష్కరణలో నాకు ఇచ్చినట్టు ఈ అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తాను. నాకు రాజకీయం అనేటువంటి బీజం పోసినటువంటిది శ్రీ బొమ్మ వెంకన్న గారు. అలా విగ్రహావిష్కరణ జరుపుకోవడం ఇవాళ నాకెంతో సంతోషం. మరియు పెద్దలు బొమ్మ వెంకన్న గారు ఈ ప్రాంతానికి ఎనలేని సేవ చేసినారు. మరి ఈ ప్రాంతం అప్పుడు నక్సలైట్లకు
ఇక్కడ ఈ ప్రాంతం ఉన్నటువంటి కార్యకర్తలు ఎందరో బలయ్యేటువంటి పరిస్థితి. మరి అప్పుడు ఆ పరిస్థితులలో కొన్ని సందర్భాలలో కొందరు కార్యకర్తలు కొన్ని సమస్యలల్లో జైల్లో పోయినటువంటి పరిస్థితి ఉన్నది. మరి అటు పరిస్థితులలో సద్దులు సుత తీసుకుపోయి ఇచ్చినటువంటి మహానాయకుడు శ్రీ బొమ్మ వెంకన్న గారు. మరి కొందరు కార్యకర్తలు బాధలు పడతా ఉంటే చూడలేనటువంటి వ్యక్తి బొమ్మ వెంకన్న గారు. మరి జనతా పార్టీ నుంచి ఒకసారి ఓడిపోయిండు. అప్పుడు నేను చిన్న పిల్లగాన్ని. మరి అప్పటికే నేను బొమ్మ వెంకన్నకు ప్రచారం చేసేటువంటి కార్యక్రమంలో ఉన్నా. మరి తర్వాత కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఈ ప్రాంతం అప్పుడు సిపిఐ పార్టీకి ప్రాంతం గద్దెగట్టి జెండా ఎత్తలేనటువంటి పరిస్థితి ఉంది. మరి అప్పుడు మాజీ సర్పంచులు శాసనసభ్య మాజీ సర్పంచి శంషద్దీన్ గారు, ఇప్పుడు జడ్పీటీసీ గారు మట్ట రాజిరెడ్డి గారు, బొల్శెట్టి శివయ్య గారు, కేడం లింగమూర్తి గారు ఈ ప్రాంతానికి అప్పుడు బొమ్మ వెంకన్న కింద ఇక్కడి నాయకత్వం చేస్తూ ఉన్నారు ఈ ప్రాంతానికి హుస్నాబాద్. మరి అప్పుడు ఉన్నటువంటి కార్యకర్తలు ఈ బాధలు చూడలేక తెల్లందాకా మేము పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుడు. ఇటు మీరు ఈ పద్ధతిలో చేయాలి, మీరందరూ కలిసి పనిచేసుకొని ముందుకు పోవాలి. కార్యకర్తల లోపల ఐశ్వర్య తీర్మానం మీరు రాకుండా చూసుకుంటా రకంగా ఈ ప్రాంతాన్ని తెలుపుకుంటూ అప్పుడు ఇండిపెండెంట్గా ఎమ్మెల్యేగా గెలిపించినటువంటి అదృష్టవశాత్తు అప్పుడు ఐశ్వర్యం పెట్టి 4 సంవత్సరాలకే దాన్ని తీసివేయడం జరిగింది. మరి చంద్రబాబు నాయుడు పీరియడ్ కాబట్టి ఆయనకు అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ ప్రాంతం కార్యకర్తలు అభిమానాలు జరిగినాయి తప్ప ఆయనకు శాసనసభ్యుగా 5 సంవత్సరాలు పూర్తి చేయాలనేటువంటి పరిస్థితి. మరి ఇవాళ ఈ ప్రాంతం ఎంతో రుణపడి ఉన్నది. ఇవాళ ఆయన ఈ సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించుకుంటూ ఈ సందర్భంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారికి, అలాగే వేదిక మీద ఉన్న సీనియర్ నాయకులకి, అలాగే ఇక్కడికి వచ్చిన మీ అందరికీ, అలాగే పత్రికా విలేకరులకి, అలాగే కష్టపడి చదువుకోని కన్నా వాళ్ళ పేరు నిలిపి బొమ్మవారి వంశానికే బొమ్మవారి వంశానికే పేరు కీర్తి తెచ్చినవయ్యో. వకీలు వృత్తికి నీవు గొప్ప పేరు తెచ్చినావు. పేదోళ్లకు బీదోళ్లకు ఉచిత సేవ చేసినావు. ఇందుర్తి ప్రజలందరి ఇష్టమైన వ్యక్తివయ్యా. కేసులెన్నో వాదించినవు, గెలిపించి తీరినవయ్యో. కేసులెన్నో వాదించినవు, గెలిపించి తీరినవయ్యో. కాంగ్రెసు పార్టీకి కంటి వెలుగు నీవయ్యా. ఇందిరమ్మ రాజీవ్ గాంధీ నమ్మిన బంటువయ్యా. ఈ సేవలు మరిచిపోము మా బొమ్మ వెంకన్న. కడుపేదల వందనమయ్యో, కష్టజీవుల వందనమయ్యో, అడుగుల వందనమయ్యో. కరిమిన గరుముతో బిడ్డ కష్టజీవుల తోడు నీడ. కష్టపడి చదువుకోని కన్న వాళ్ళ పేరు నిలిపి బల 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 బొమ్మవారి వంశానికే పేరు కీర్తి ఆ కష్టజీవుల వందనమయ్యో. థ్యాంక్ యూ. ఇక్కడ ఈ స్టేజ్ మీద కూర్చున్నామంటే మరి ఆయన బిర్యాలలోనే మా కోయడ క్రాసింగ్ నుంచి కోయడ వరకు డాంబర్ రోడ్ అయింది. మరి ఇప్పుడు ఈ బిర్యాల మరి ప్రభాకర్ అన్న బిర్యాల్లో డబుల్ రోడ్ అవుతుంది అంటే మరి బొమ్మెంకన్న గారు మరి ఎంత కృషి పనులు ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి బొమ్మెంకన్న గారు ఆ ప్రాంతంలో
కోయడా మండలంలో కానీ ఇందుర్తి నియోజకవర్గంలో కానీ ఆ రోజుల్లో మరి కరెంటు కష్టాలు బాగుండే 11 సబ్ స్టేషన్లు వేసిన ఘనత మరి బొమ్మెంకన్న గారిది. మరి రైతులను కష్టం చూసిన వ్యక్తి. మరి అట్లాంటి బొమ్మెంకన్న గారి కార్యక్రమానికి, ఆయన విగ్రహానికి మరి ఇక్కడ మాకు ఆశీస్సులు ఇచ్చినందుకు మరి ఇక్కడ శ్రీరామన్న చక్రవర్తి గారికి మరి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్న వీరందరికీ వేదిక ముందున్న మీ ఉద్యమాల గడ్డ, ఈ ఉద్యమాల గడ్డలో గడిలను కూర్చోడం కోసం నూనూను మిస్సాల యువకులు ఎంతో మంది నక్సలిజం వైపు వెళ్తుంటే వారిని కాపాడిన నాయకుడు మన బొమ్మ వెంకన్న గారు. ఇది కాదు మీ ఆలోచన, ప్రజాక్షేత్రంలో ఉండాలి, ప్రజలకు దగ్గరలో ఉండాలి అని చెప్పేసి ఇక్కడ ఉన్న ప్రజానికానికి ప్రేమానురాగాలను పెంచిన నాయకుడు మన బొమ్మ వెంకన్న గారు. ఆనాడున్న పరిస్థితులలో కాంగ్రెస్ సిపిఐ అంటేనే కొసాకిని తొక్కని రోజులవి. వారింట్లో పండగ అయితే వీరింటికి పోయేది లేదు, వీళ్ళింట్లో పండగ అయితే. ఆ రోజుల్లో మా అక్కలపేట రూట్లో ఉన్న తోటపల్లి రూట్లో కంకర రాళ్లతో ఉంటే బస్సు వస్తే బస్సు మీద కూర్చుంటే ఉయ్యాలలు ఊగేది. రామవరం రోడ్డు, అక్కలపేట రోడ్డు, అలాంటి రోడ్డు ఎక్కువ మాట్లాడడానికి అవకాశం లేదు కనుక నాకు ఇట్టి అవకాశం ఇచ్చిన మీ అందరికీ, వేదిక మీద ఉన్న అందరికీ పాదాభివందన తెలియజేసుకుంటూ ముగిస్తున్నా. నమస్కారం. అధ్యక్షత వహించిన సోదరుడు బొమ్మ శ్రీరామ్ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన గౌరవనీయులు రాష్ట్ర రవాణా శాఖ మంత్రులు, బీసీ సంక్షేమ శాఖ మంత్రులు పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు చాడ వెంకరెడ్డి గారు, అదేవిధంగా గజ్వల్ మాజీ శాసనసభ్యులు నరసన్న గారు, అదేవిధంగా వేదికలను ఇచ్చిన పెద్దలు మిత్రులు లింగమూర్తి గారు, పెద్దలారా, ఈరోజు వెంకన్న గారి గురించి చాలామంది మరి అతని గురించి, అతని పాత్ర ఈ నియోజకవర్గంలో ఆయన చేసిన సేవల గురించి చెప్పడం జరిగింది. అప్పుడు 89లో ఈలో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన సందర్భంలో 3 సార్లు ఓడిపోయినా, మరి ఒక్కసారి 4.5 సంవత్సరాలు శాసనసభ్యునిగా ఉన్నా ఓడిపోయిన తెల్లారే ఇక్కడ మళ్ళీ సమావేశం పెట్టి నేనున్నాను, ఓడిపోయినా మీ వెనకాల నేను ఉన్నానని మరి మాకందరికీ ధైర్యం చెప్పి ఆయన ఓడిన ఈ ప్రాంతంలో జడ్పీటీసీలను, ఎంపీటీసీలను, సర్పంచ్ని గెలిపించిన కమ్యూనిస్టులు మరి కాంగ్రెస్ వాళ్ళు మరి వర్గపోరు ఉండేది. నక్సలైట్లకు దొరలకు ఎట్లా వర్గపోరు ఉండేదో మరి అప్పుడు ఆ సందర్భంలో ఇక్కడ ఒకరింటికి ఒకరు మిత్రుడు చెప్పినట్టు ఒకరింటికి ఒకరు పోయే పరిస్థితి లేదు. కనీసం మరి పెళ్ళిళ్ళు పేరంటాలైనా ఆ ఇళ్లకు పోయే పరిస్థితి లేని పరిస్థితులలో ఇక్కడ 89 ఆయన ప్రతి కార్యకర్తకు వెన్నంటుండి ఆ ఊళ్ళో ఎలాంటి సమస్యలు వచ్చినా, ఎలాంటి కాంగ్రెస్ కార్యకర్తకు మరి ఇబ్బంది వచ్చినా ఆయన ఉండి మరి అక్కడ ఆయనకు వీలు కాని పక్షంలో ఇక్కడ స్థానిక నాయకులు నన్ను కానీ, లింగమూర్తిని కానీ, మరి సర్దార్ని కానీ, శివన్ కానీ ఆ గ్రామాలతో ఆ సమస్యలు పరిష్కారం చేసి మరి పోలీసు వాళ్ళతో కూడా మాట్లాడి మరి ఆ సమస్య పరిష్కారం చేయడానికి ఆయన ఎంతో కృషి చేసిన మాట వాస్తవం. ముఖ్యంగా ఈ ప్రాంతంలో కాంగ్రెస్ కార్యకర్తలు మరి జీవించి ఉన్నారంటే అతనే మరి శాసనసభ్యునిగా చాడ వెంకరెడ్డి కాంగ్రెస్ పార్టీ అలయన్స్ తోటి గెలిచిన సందర్భంలో మరి కొంత మాకు సంకేత కోరడం జరిగింది. ఏదేమైనా ఈ ప్రాంతంలో మరి ఆయన 4.5 సంవత్సరాలు శాసనసభ్యునిగా ఉన్నా మరి హుస్నాబాద్ నుంచి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అప్పుడు రామవరం కరెంటు పోవాలంటే హుస్నాబాద్ సబ్ స్టేషన్ నుంచి రామవరం కరెంట్ పోయే పరిస్థితులలో 22 మరి గండిపల్లి సబ్ స్టేషన్ కానీ, తర్వాత మరి సముద్రాల సబ్ స్టేషన్ కానీ ఇలాంటి ఎన్నో సబ్ స్టేషన్లు ఈ ప్రాంతంలో మరి మంజూరు చేయించి మరి కరెంటు లో వోల్టేజ్ లేకుండా తీర్చిన ఘనత వెంకన్న గారిది అని చెప్పక తగ్గదు. అదేవిధంగా మరి రోడ్ల విషయానికి వస్తే ఇక్కడ మరి బ్లాక్ అంటే డాంబర్ రోడ్ కనబడని పరిస్థితులలో అప్పుడు హుస్నాబాద్ నుంచి మానకొండూరు వయా బొమ్మనపల్లి రోగుండ నుంచి కానీ, ఆ తర్వాత శనిగరం నుంచి మరి హుజరాబాద్ వరకు వయా సుందరగిరి నుంచి బీటీ రోడ్డు చేయడానికి కూడా ఆయన ప్రధాన పాత్ర పోషించడం వాటి వాస్తవం. ఎందుకంటే ఆయన వెనుక మేమంతా ఉన్నాం. ఆయన రిప్రజెంటేషన్ దాన్ని తీసుకుపోయి అప్పుడు సురేష్ గారు ఉండే సురేష్ గారి ప్రాంతం నుంచి లింక్ రోడ్స్ కానీ అనేక రోడ్ బొమ్మ వెంకన్నే కారణమని ఈ సభాముఖంగా మీ అందరికీ మరి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన సభాధ్యక్షులకు ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా ఇంకా పెండింగ్ పనులు చాలా ఉన్నాయి. మరి మంత్రివర్యులు ఈ ప్రాంతంలో
మరి గౌరవ 74 నుండి 1980 వరకు బిఎస్సీ అగ్రికల్చర్ హైదరాబాద్లో చదువుతున్నప్పుడు కూడా ఎప్పుడు వచ్చినా కానీ లింగమూర్తి కానీ వీళ్ళందరూ ఉన్న చిత్తారి రవి ఉన్నా కానీ చంద్రయ్య అని పలకరించిపోయే పశ్చిమట్ల రాములు గారు నేను కొందరు కలిసి బస్సును కాలబెట్టడం అనేది టైర్లు కాలబెట్టడం అనేది జరిగింది. కాబట్టి అప్పుడు మమ్మల్ని జైలు పోలీస్ స్టేషన్లో తీసుకుపోయి పెట్టడం జరిగింది. వెంటనే బొమ్మ వెంకన్న గారు వచ్చి వారిని వదిలేయండి, వాళ్ళు విద్యార్థులు, వాళ్ళు మాత్రం ఏమి దొంగలు కాదు, లంగలు కాదు, మాకు జరుగుతున్న ప్రభుత్వాన్ని నా మీద ఏ కేసు లేకుండా కూడా చేసి నన్ను ఉద్యోగానికి చేరుకోవడానికి తోడ్పడినటువంటి వ్యక్తి శ్రీ బొమ్మ వెంకన్న గారు. తర్వాత 1994లో నేను ఉద్యోగం చేస్తూ ఉన్నాను. వారు ఎమ్మెల్యేగా చేసినప్పుడు అప్పుడు ఇల్లు నేను కొంచెం వసతులు కలిగినటువంటి ఇల్లుగా నిర్మించుకోవడం జరిగింది. అప్పుడు మన లింగమూర్తి చెప్పాడు, అన్న ఈరోజు మన బొమ్మ వెంకన్న గారి వారి కుటుంబం ముందు మొత్తం వచ్చి మనం ఇంట్లో ఉంటారు, వారికి స్థానం ఇవ్వాల్సిందంటే బొమ్మ వెంకన్న నా ఇంటికి రావడం నాకు ఎంతో సంతోషం అని తప్పకుండా వారిని ఎదుర్కొని, అంటే నువ్వు ఉద్యోగం చేస్తున్నావు కదా మరి నీకేమైనా భయం అని అన్నారు. ఎందుకంటే ఒక పార్టీకి సపోర్ట్ చేస్తే ఉద్యోగస్తులో భయం ఉంటుంది కాబట్టి నాకే భయం లేదు, ఏమైనా పర్వాలేదు, తప్పకుండా నా ఇంట్లో ఉండాల్సిందని చెప్పడం అనేది జరిగింది. ఆ విధంగా చేయడం జరిగింది. అన్ని విధాల నేను ఉద్యోగం చేస్తున్నప్పుడు కూడా నాకు దేశం చిన్నమల్లయ్య గారు కానీ, చాడ వెంకటరెడ్డి గారు కానీ, బొమ్మ వెంకన్న గారు కానీ నా ఉద్యోగంలో నాకు అన్ని విధాల సహకారాలు అందించారు. ఎన్నో విధాల లోపల సహకారాలు అందించిన మా ఈరోజు బొమ్మ వెంకన్న గారి విగ్రహావిష్కరణ చేయడం అనేది మంచిదని అందరికీ తెలియజేస్తూ అందరికీ నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నారు. గౌరవనీయులు దివంగత నేత మాజీ శాసనసభ్యులు బొమ్మ వెంకన్న గారి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి సభాధ్యక్షత వహించిన బొమ్మ శ్రీరామన్న గారు, అదే మాదిరిగా ముఖ్య అతిథులుగా విచ్చేసిన గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ అన్న గారు, అదే మాదిరిగా మాజీ శాసనసభ్యులు వేదికను అలంకరించిన ఇందు సభకు నమస్కారము. ముఖ్యంగా ఈ ప్రాంతంలో బొమ్మ వెంకన్న గారు చేసినటువంటి సేవలు మరవలేనివి, మరవరానివి, మరపురానివి. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త, ప్రతి నాయకుడు కూడా బొమ్మ వెంకన్న గారి అనుచరుడే. ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి కార్యకర్త కూడా నేడు నాయకుడై బొమ్మ వెంకన్న గారి నీడలో పెరుగుతున్నటువంటి నాయకులే తప్ప వేరే వాళ్ళు కాదు, చెప్తే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా మాకున్నటువంటి అనుబంధము మా మేనమామ మట్ట రాజిరెడ్డి గారితో, అదే మాదిరిగా బొమ్మ వెంకన్న గారితో ఉన్నటువంటి సాన్నిహిత్యంతో బొమ్మ వెంకన్న గారు కూడా మా బాబును బావా అని పిలిచేంత సాన్నిహితంగా నేను ఈ స్టేజ్లో ఉన్నానంటే బొమ్మ వెంకన్న గారి చలవే అని స్టేజ్ మీద చెప్తున్నా. ఇది వాస్తవం, ఏమీ నమ్మినా నమ్మకున్నా. ఈ ప్రాంతానికి చేసినటువంటి సేవలో మనము రిటర్న్ ఇచ్చింది 1% మాత్రమే వారికి మనము రిటర్న్ ఇచ్చినాము. 99% వారి నుంచి మనం తీసుకున్నాము. వారి భూమి మీద లేకున్నా కూడా మన మనసులో మదిలో ఎప్పుడు కూడా మరవకుండా ఉంటారని, ఈ ప్రాంతములో తిరిగినటువంటి ప్రతి నేల, ప్రతి ఊరు, ప్రతి చెట్టు, ప్రతి పక్షి కూడా బొమ్మ వెంకన్న అంటే కిలకిలలు ఆడే ప్రాంతము తప్ప ఎక్కడ కూడా బొమ్మ వెంకన్న గారిని మరపురాని ప్రాంతము. మా అక్కనపేటతో కూడా వారికి మంచి అనుబంధం ఉంది. జరిగి సందర్భంలో మా అక్కనపేట గ్రామాన్ని కాపాడిన మహానాయకులు బొమ్మ వెంకన్న గారు. అదే మాదిరిగా ఈ ప్రాంతం కూడా బొమ్మ వెంకన్న గారికి చాలా రుణపడి ఉన్నదని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన సభాధ్యక్షులకు మరొక్కసారి హృదయపూర్వక నమస్కారాలు. మరి మాజీ అన్న ఒక్క అవకాశం ఇచ్చినప్పుడు పేర్లు చదవద్దా అన్న. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు. బొమ్మ వెంకన్న విగ్రహ ఆవిష్కరణకు వచ్చిన పెద్దలందరికీ, వేదిక ముందు ఉన్న పెద్దలందరికీ, నియోజకవర్గం హుస్నాబాద్ ఇందూర్తి నుండి వచ్చిన ప్రజలందరికీ పేరు పేరున అందరికీ నమస్కారాలు. నేను ఇవాళ ఇట్లా మాట్లాడడానికి, ఇంట్లో నుండి బయటకు తీసుకురావడానికి నాకు బొమ్మ వెంకన్న నన్ను ఒక కౌన్సిలర్గా పోటీ చేసినప్పుడు, తల్లి నువ్వు బాగా సక్సెస్ అవుతావే, నువ్వు బాగుంటావని, నా కుటుంబానికి ఎంతో దగ్గర ఉన్నాడు. కుటుంబానికి ఒక 300 కాపు బిడ్డ కాకుండా
ఒక కరీంనగర్ ఒక రామచంద్రపూర్లో పుట్టి కరీంనగర్లో ఒక మున్నూరు కాపు బిడ్డగా ఇవాళ ఒక వెల్మల్ కానీ రెడ్డిస్ కానీ ఎవరు కానీ వెంకన్న అని పిలుచుకునే లెవెల్ ఎదిగిన వెంకన్నకు ఇవాళ మనము హుస్నాబాద్లో విగ్రహాన్ని పెట్టుకొని ఆవిష్కరణ చేసుకోవడానికి చాలా సంతోషం. నాకు ఈ ప్రభాకర్ అన్న ఆ దేవుడు వెంకన్న తీసుకుపోయిండు, మళ్ళీ అదే రూపంలో మళ్ళీ హుస్నాబాద్కు మన ప్రభాకర్ అన్నని తీసుకొచ్చిండు. చాలా సంతోషం. ఇది హుస్నాబాద్ అభివృద్ధి దిశలో తీసుకుపోవడానికి మరో దేవుడు మళ్ళా ప్రభాకర్ అన్నని తీసుకొచ్చినందుకు చాలా సంతోషం. అన్న చనిపోయే 3 రోజుల ముందు నేను అన్నను చూడడానికి ఇంటి దగ్గరికి పోయినా. అన్న చూసి బాయ్ అందరం కలిసిపోయినాం. పోయి అన్న ఏంటి అంటే ఏంది అమ్మ పుట్టడం చావడం ఇది నా ఉంటూనే ఉంటుంది, నేను చూడడానికి వచ్చినవే తల్లి అది ఇది అని అన్నాడు. అన్న ఎట్లా నువ్వు ఆరోగ్యం బాగుంది ఇట్లా ఎట్లా అంటే హాస్పిటల్కి పోండి అన్న అది ఇది అంటే పోయి వచ్చిన అట్లా ఇట్లా అని చెప్పిండు. నేను వచ్చినాక అన్న 3 రోజులకి చనిపోతే చాలా బాధపడ్డా. ఇప్పుడు కూడా ఆ ఫోటో చూస్తే నన్ను మందలిచ్చినట్టు అనిపిస్తుంది అన్నను చూస్తే. కానీ హుస్నాబాదు ఇవాళ గౌరవెల్లి గండిపల్లి ప్రాజెక్టులకు ఆ రోజు మన చాడ వెంకరెడ్డి హయాంలో మనకు ఫౌండేషన్ వేయడం జరిగింది. అన్న మనకు గౌరవెల్లి అనే ప్రాజెక్ట్ అంటున్నాం, మనం బొమ్మెంకన్న పేరు పెట్టుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు. ఎమ్మెల్యే వారి యొక్క విగ్రహం బొమ్మ వెంకన్న గారి రాజకీయ పార్టీలుగా లేకపోతే రాజకీయ ఉపన్యాసాలుగా ఇవ్వలేనటువంటి నేను వారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను ఒక ఉపాధ్యాయ సంఘ బాధ్యునిగా ఉన్నప్పుడు మాకు కలెక్టర్లతోని డిఓలతోని అధికారులతోని అనేకమైనటువంటి కూడా తీసుకున్నటువంటి సందర్భం. చివరి దశలో వారు చనిపోయేటువంటి ముందు ఆరోగ్యం మంచి లేనటువంటి సందర్భంలో వారి ఇంటికి పోయి వారిని మందలించి రావడం కూడా జరిగింది. అయితే నేను వారు చేసిన అభివృద్ధి గురించి వీళ్ళు చాలామంది చెప్పున్నారు కాబట్టి వాటి విషయాలకు పోకుండా చాలామంది చెప్పిన సందర్భంలో బడుగు బలహీన వర్గాలకు సంబంధించి కానీ ఈ ప్రాంత అభివృద్ధి విషయంలో కానీ మనందరికీ తెలుసు హుస్నాబాద్ ప్రాంతం అంటే ఒక భిన్నమైనటువంటి సంస్కృతి, భిన్నమైనటువంటి భావజాలం, ఒక ప్రాంతం ఇది ఒక పోరాట ప్రాంతం. ఈ పోరాట ప్రాంతంలో నక్సలైట్ల ప్రభావం అంతకుముందు కమ్యూనిస్టుల ప్రభావం బాగా ఉండేది మనందరికీ తెలుస్తుంది. అట్లాంటి నక్సలైట్ మూమెంట్లో మరి బొమ్మ వెంకన్న గారు చాలా వారికి సహాయం చేసిండ్రు, వారికి కేసులు లేకుండా చేసిండ్రు. అనేక ఆశయాలు వారి ఆలోచన విధానం గమనించినప్పుడు ఒక ప్రజాస్వామ్యయుతంగా ప్రజలందరూ కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం ప్రసాదించినటువంటి ఆ రాజ్యాంగం ప్రసాదించినటువంటి ఒక ప్రజాస్వామ్యయుతంగా దీన్ని నిలబెట్టుకోవాలి అనేటువంటి ఒక అభిప్రాయం. వారి ఆశయాలను కొనసాగించాలంటే ఏం చేయాలనేటువంటి ఆలోచన కూడా మనం చేయాల్సి ఉన్నది. ఇక్కడే పోరాటాలకు ప్రతినిధిగా ఒకప్పుడు కమ్యూనిస్టు ప్రాంతమైనటువంటి దానికి మనకు ఒక మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వెంకటరెడ్డి గారు ఉన్నారు. హుస్నాబాద్ ప్రాంతానికి ఈ పట్టణానికి చెందినటువంటి అంతమంది ఎమ్మెల్యే గోపరాజు లక్ష్మీకాంతరావు గారు ఉన్నారు. చాలా సుదీర్ఘకాలం ఎమ్మెల్యేగా కొనసాగినటువంటి దేశం చిన్నమల్లయ్య గారి. కానీ ఈ ఆశయాలు కొనసాగేటువంటి క్రమంలో చివరిగా ఒకటే విషయం చెప్పదలుచుకున్నా, ఒక ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సినటువంటి ఒక గురుతరమైనటువంటి బాధ్యత, ఒక సందర్భం చాలా ప్రమాదకరంగా పొంచి ఉన్నది డ్రగ్స్ మహమ్మారి. ఈ డ్రగ్స్ను నివారించాల్సిన బాధ్యత ఇలా పాలకుల మీద ఉన్నది. రెండోది అవినీతి పీడిస్తున్నటువంటి సందర్భం. ఇవి ఏమైతే అంటే మళ్ళీ యువతను నక్సలైట్ల వైపు తీసుకుపోయే పరిస్థితి తీసుకొస్తుంది. ముఖ్యంగా విద్యా ప్రదాతగా కార్మిక నాయకుడిగా బొమ్మ వెంకన్న అంకుల్ చాలామందికి తెలుసు. చాలామంది అభివృద్ధి గురించి చెప్పారు. నా పర్సనల్ లైఫ్లో నేను వెంకన్న అంకుల్ని చూసింది మా పెళ్ళి జరిగిన రోజు. ఆ రోజుల్లో మాకు వచ్చిన చీఫ్ గెస్ట్ ఎవరంటే వెంకన్న అంకుల్ గారు.
తను వచ్చి రాగానే ఫస్ట్ మా సార్కి బాగా అనుబంధం. అప్పటిదాకా తన గురించి విన్నాను కానీ ఫస్ట్ టైం చూడడం అప్పుడే ఇట్లా గట్టిగా మా సారు ఎస్ఐగా హుజరాబాద్లో చేసినప్పుడు ఒక 9:30 రాత్రి 10:30 అయినప్పుడు మా సార్కి ఫోన్ చేసి, అరే సీను ఒక 4-5 భోజనానికి వస్తున్నాం రా అంటే, మా సార్ నాకు ఫోన్ చేయగానే వచ్చి తిన్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ టైం కలిసినప్పుడు సీను బాగున్నవారా అంటే, ఆయన నుండి మా భార్యను గుర్తుపడుతున్నావా అంటే ఒక మాట అన్నారు అంకుల్. అదేందిరా ఆమె చేత అర్ధరాత్రి వండించుకొని తినొచ్చినా నేనెట్లా మర్చిపోతారా అన్నారు. నిజంగా ప్రతి వ్యక్తి గుర్తుంచుకోవాల్సిన విషయం. ఆ రోజు నేను అనుకున్నాను మనం అంకుల్ గురించి మరి నేను కూడా మాట్లాడడానికి వేదిక మీద ఉండడం నేను కూడా ఒక అదృష్టంగా భావిస్తున్నాను. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అయినా ఇందుర్తి నియోజకవర్గాన్ని నేను విడిచిపెట్ట పట్టుబదలని విక్రమార్కునిగా నేను ఇక్కడ అధికారం ఉన్నా అధికారం లేకున్నా పని చేస్తా అని ఈ ప్రాంతాన్ని మరి ఇలా వెంకన్న గారి అభిమానులు ఇలా వాళ్ళందరూ ఒక దెబ్బ తాకితే డాక్టర్ దగ్గరికి పోతాం, రాజకీయంగా గాయమైతే లీడర్ నమ్ముతాం. ఇందుర్తిలో వెంకన్న గారు మరి నిజంగా ఆయన ఒక సీనియర్ న్యాయవాదిగా, ఒక రాజకీయ నాయకునిగా, కార్మిక నాయకునిగా ఎన్నో డిపార్ట్మెంట్లకు కూడా లీగల్ అడ్వైజర్గా పనిచేసి హుస్నాబాద్ ప్రాంతంలో ఇందుర్తి నియోజకవర్గంలో గ్రామాన పాదయాత్ర కూడా ఈ ఇందుర్తిలో నేను ఎందుకు ఓడిపోతున్నా, ఈ ప్రాంతంలో ప్రజలు నన్ను ఎందుకు చేరదీస్తలేరు అనే దానిలో గ్రామాన పాదయాత్రలు కూడా చేసి ఒక్కసారి ఇందుర్తికి శాసనసభ్యునిగా ఇందుర్తి నియోజకవర్గంలో సాగునీరు కావాలి, తాగునీరు కావాలి. ఈ ప్రాంతంలో రైతాంగానికి లో వోల్టేజ్ సమస్య. మరి నిజంగా చెప్పాలంటే ప్రతి గ్రామంలో లో వోల్టేజ్ సమస్య తీర్చడానికి హుస్నాబాద్లో 132 సబ్ స్టేషన్, శనిగిరంలో 132 సబ్ స్టేషన్, మరి కేంద్ర మాజీ మంత్రి పెద్దలు వెంకటస్వామి గారి సహకారంతో అధికారం లేకున్నా హుస్నాబాద్ మెట్ట ప్రాంతంలో మంచినీటి సమస్యను బోర్వెల్ వేయించడం కానీ, మంచినీటి బావులు తవ్వించడం కానీ, ఇందిరంలో మీ ఇల్లు ఇప్పించడం కానీ, మరి వారు హుస్నాబాద్లో బస్సు డిపో కూడా బొప్పరాజు లక్ష్మీకాంతరావు కీర్తిశేషులు వారిని ఒప్పించి హుస్నాబాద్లో బస్సు డిపో నిర్మాణం కూడా చేయడం జరిగింది. హుస్నాబాద్లో నేను సర్పంచ్గా ఉన్న కాలంలో మినీ స్టేడియం కోసానికి హుస్నాబాద్ పోలీసుల సహకారంతో మరి అప్పుడు మరి మినీ స్టేడియాన్ని పాలేరుకుంటాను. ఇవాళ మంత్రి గారు మరి ప్రతి వారు నిజంగా చెప్పాలంటే హుస్నాబాద్కు మన అదృష్టం. మంత్రి గారు ఎన్నికైన తర్వాత ప్రతిరోజు మినీ స్టేడియంలో పిల్లలను ప్రతిరోజు పోటీలు ఎప్పటికప్పుడు మరి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. అంటే ఒక శాశ్వత పని గురించి వెంకన్న గారు మరి చేయడం, దాన్ని ఎప్పుడు కూడా మర్చిపోకుండా నేను ఈ ప్రాంత ప్రజల గుండెల్లో చిరకాలంగా ఎన్ని ఆటుపోట్లు వచ్చినా నేనున్న మీ వెంట. మట్ట రాజిరెడ్డి సాబు కానీ, స్వర్గీయ సర్దార్ గారు కానీ, లింగమూర్తి గారు కానీ, మరి కీర్తిశేషులు రాజవీర్ సాబు కానీ, ఇంకా మరి ఏ విషయం వచ్చినా మమ్మల్ని అందరినీ కరీంనగర్ పిలుచుకొని కానీ ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ప్రతి సమస్యను కూర్చుండబెట్టి పరిష్కార మార్గానికి మరి బాసట వేసి మరి హుస్నాబాద్ నియోజకవర్గం కానీ ఇండియాగా ఉన్నాం. వారి శిష్యునిగా మేమందరం వారి అడుగుజాడల్లో నడిచి ఇవాళ మేము ఇంత దూరం ఎదిగినామంటే వెంకన్న గారి ఆశీస్సులతోనే మేము ఎదిగినామని సందర్భంగా తెలియజేస్తూ మరి ఎప్పుడు కూడా వెంకన్న గారిని మేము మర్చిపోకుండా వారి ఆశయాల కోసానికి మేము పనిచేస్తామని ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలతో సెలవు తీసుకుంటాం. గారికి అదేవిధంగా ఈరోజు బొమ్మ వెంకన్న గారి విగ్రహావిష్కరణ చేసిన మన ముఖ్య అతిథి పొన్నం ప్రభాకర్ రాజరెడ్డి గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకు, ఇక్కడ ముందున్న అందరికీ నమస్కరిస్తూ పత్రికా విలేకరులకు నిజంగా ఈరోజు ఇక్కడికి రావడం మా అదృష్టంగా భావిస్తున్నాము. ఎందుకంటే
ఇంతకుముందు కరీంనగర్లో కూడా విగ్రహావిష్కరణకు మా చక్రవర్తి గారు పిలిస్తే ఆ రోజు కూడా అక్కడ పోవడం జరిగింది. ఇక్కడికి వచ్చినాక చూస్తున్నా, ఇంతకు మొదలు మీది కొట్లాట గడ్డ ఉండే, కానీ ఇవాళ ప్రశాంత వాతావరణంలో ఇప్పటికీ మీరందరూ ఒకటే స్టేజ్ మీద కూర్చొని ఉండు అదృష్టంగా భావిస్తున్నాము. ఎందుకంటే ఇవాళ కూడా మా గజ్వేల్లో కానీ సిద్దిపేటలో కానీ ఈ వాతావరణం లేదు. మరి మీరందరికి కూడా అందరు చెప్తారు బొమ్మ వెంకన్న గారి అభివృద్ధి గురించి. మరి మీ అందరికీ అదృష్టం అనుకుంటా. ఆ అభివృద్ధిని కొనసాగించేందుకు మళ్ళీ మీకు ఇంకో నాయకుడు దొరికిండు. పొన్నమన్న మీకు ఎమ్మెల్యేగా రావడము, మినిస్టర్ అవ్వడము మీ అందరి అదృష్టంగా భావిస్తూ మరి ఆ అభివృద్ధి కొనసాగుతూనే ఉంటుంది. ఎందుకంటే మేము మా ప్రాంతంలో చూస్తాం, ఇప్పటికీ మా దగ్గర గీతారెడ్డినే గుర్తు చేస్తారు. అభివృద్ధి చేసింది ఎవరు కూడా మర్చిపోరు. ఆమె ఆ విధంగా డౌన్ టు ఎర్త్ ఉండి అందరితోని ఒక సామాన్యురాగలా ఉండే. మరి ఇప్పుడున్న బొమ్మ వెంకన్న మీకు అట్లనే ఉండే, ఇప్పుడున్న పొన్నమన్న కూడా మీకు అట్లనే ఉండు. కాబట్టి మీరందరూ కూడా అదృష్టంగా భావిస్తూ, అదేవిధంగా ఆ దూరంకి చూసినాం కానీ కలిసి ఎప్పుడు కూడా పనిచేయలే. అందుకోసం మీరందరూ అదృష్టవంతులు. హుస్నాబాద్ కాన్స్టిట్యున్సీ ఇంతకు మొదలే పెద్దలు మీరు చెప్పారు స్ఫూర్తి. వాళ్ళు అప్పుడు ఇచ్చిన మాట పొన్నమన్న మొన్న పునాది వేసిండు రైల్వే ట్రాక్ అని. అంటే ఇవాళ రైల్వే లైన్ రావాలంటే ఎంతో చేసి పెట్టుకొని ఉండాలి. మా దగ్గర ఎప్పుడో 20 ఏళ్ళ కింద రైల్వే లైన్ అని గజ్వేల్ టు సిద్దిపేట అని వేసారు. ఇప్పుడు స్టార్ట్ అయ్యి ఇప్పుడు పని కంప్లీట్ అవుతుంది. మరి ఇక్కడ ఈ పొన్నమన్న మీ హుస్నాబాద్తో పాటు మా సిద్దిపేట జిల్లాను కూడా కొంచెమన్నా ఆ విధంగా ప్రయత్నం చేయాలని సభాముఖంగా కోరుతూ ముగిస్తున్నాను. సాయంకాల శుభాభివందనాలు తెలియజేసుకుంటూ, మరి ఇంత చక్కగా సజావుగా ఇక్కడ సభ జరుగుతుందంటే యువతను ప్రోత్సహించి చైతన్యపరిచిన బొమ్మ వెంకన్న చెప్పాలంటే పదవులు ఓ ఎమ్మెల్యేనో మాజీ ఎమ్మెల్యేనో చెప్పనవసరం లేని పేరు బొమ్మ వెంకన్న. మరి తనని ఎంతగానో ప్రతి విషయంలోనూ హుస్నాబాద్ అభివృద్ధిలోనూ మనం అన్నీ ఇంతకుముందు మాట్లాడిన పెద్దలందరూ కూడా తెలియజేస్తున్నారు. మరి సిపిఐ విస్తృతంగా ఉన్న పరిస్థితులలో కూడా యువతను చైతన్యపరిచి రాజకీయాలలోకి తీసుకొచ్చి మరింత చైతన్యపరిచిన వారిని ఈరోజు మనం గుర్తు చేసుకుంటున్నాము. వారి విగ్రహాన్ని పెట్టుకుంటున్నామంటే వారు చేసిన కృషి. మరి ఇంత పెద్ద వేదిక మీద కూడా పార్టీలకు అతీతంగా కూడా వారిని కొలుసుకుంటున్నారు. కానీ కాకపోతే వాళ్ళ ఇంట్లో ఎవరు చనిపోయినా, సామాన్య ప్రజలు చనిపోయినా కూడా వారి ఇంట్లో వచ్చి వారికి సానుభూతి పరామర్శించేది. ఏ ఫంక్షన్ అయినా, పెళ్ళైనా, ఏ విధంగా అయినా కూడా వారి ఇంట్లో వారి ఉండడము ఒక ప్రత్యేకత. ప్రతి ఇంట్లో కూడా ఏదో రకంగా వాళ్ళ ఇంట్లో ఫోటో ఉంటుంది. కార్యక్రమానికి వచ్చినటువంటి వారి యొక్క బంధుమిత్రులు లాంటి తమ్ముళ్ళు, అన్నలు, పెద్దలందరికీ, కాంగ్రెస్ అభిమానులందరికీ, అదేవిధంగా వేదిక చాలా విషయాలు మాట్లాడారు. వారి గురించి నేను మాట్లాడను. దయచేసి ఒక 4-5 లైన్లు ఒక కవిత రూపంలో రాశాను. దయచేసి ఆలకిస్తారని కోరుకుంటా ఉన్నాను. జీవనది ప్రవహిస్తూ 7 దశాబ్దాలు నింపుకుంటుంది. జీవనది ప్రవహిస్తూ 7 దశాబ్దాలు నింపుకుంటుంది. గతుకుల బాటలో పయనించిన దిగంతాల వరకు ఎదగాలని ఏనాడు కోరికల గుర్రాలపై స్వారీ చెయ్యలేదు. ప్రజలకు శాసనుడవై నా వాళ్ళందరికీ ప్రజాస్వామ్య ఫలాలను పంచాలన్న తపన తప్ప ఏ ఆశ నిన్ను బంధించలేదు. నిరాశ నీడ నిన్ను సోకలేదు. బ్రతుకును బ్రతికించుకుంటూ బ్రతకాలన్న తాపత్రయములో కొందరు మంచి మిత్రులు కాల ప్రవాహంలో కలిసిపోతుంటే నిశ్చేష్టుడవై నిలిచిపోయావే తప్ప నిగ్రహము కోల్పోలేదు. సహనము అను కవచాన్ని కప్పుకొని నిరాశ నిస్పృలను ఎదుర్కొంటూ నిన్ను నమ్మిన వాళ్ళందరికీ నిలువ నీడవైనావు. మొక్కబోని నీ దీక్షకు మేమెంత మొక్కినా తక్కువే. ఈ ప్రాంతములో మువ్వెన్నెల చెట్టు పెట్టి మురికిని కడిగేసిన చైతన్య కిరణానివి. ఎంతో మందికి రాజకీయ భిక్ష పెట్టిన దక్షకుడివి. వెలుగుల ఆశను పేర్చుకుంటూ వెతల తిమిరాలను చీల్చుకుంటూ ఆశయాలకు ఈ ప్రాంత అభివృద్ధికి నవ సాధకుడమైనావు. 7 పదులు నిండిన విసుగు విరామము ఎరగని యువకుడనంటివి.
విషపు గాలులు ఇసుక తుపానులు ఎన్ని వచ్చినా విధిని విడవకపోతివి, మమ్ములను మరవకపోతివి. ప్రతి సామాన్య కార్యకర్తకు నేనున్నానని ధైర్యము నింపిన నిస్వార్థపరుడు అంటే మీకు మీరే సాటి. గంజాయి వనములో తులసి మొక్కల ఇందుర్తి గడ్డపై మువెన్నెల జెండవై మా భుజం తట్టిన బహుజన బిడ్డవై బడుగు వర్గాల ఆశా జ్యోతివై వెలుగొందిన మీ అమరత్వము మరవలేనిది. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. శ్రీరామ్ చక్రవర్తి గారు, వేదికపై ఉన్న మనందరి ప్రియమైనటువంటి ఎమ్మెల్యే గారు, అలాగే రవాణా శాఖ, బీసీ సంక్షేమ శాఖ మాత్యులు మిత్రులు పొన్నం ప్రభాకర్ గారు, మాజీ ఎమ్మెల్యే గజ్వేల్కి సంబంధించిన నరసింహారెడ్డి గారు, వేదికైనటువంటి అనేక మంది మిత్రులు, సోదరులు, సోదరిమణులు, పెద్దలు, పాత్రికేయులు, బొమ్మ వెంకన్న గారి సానుభూతిపరులు లేదా అభిమానులు, శ్రేయభిలాసులు, మీ అందరికీ నా వైపున హృదయపూర్వక అభినందన తెలియపరుస్తా ఉన్నాను. నిజంగా బొమ్మ వెంకటేశ్వర గారి విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరణ అంటే ఓ రకంగా హుస్నాబాద్ గడ్డ మీద ఆయనకున్నటువంటి గుర్తింపుకు నిదర్శనం. ఆయన మంచి పేరుకు ఉంటుందని చెప్పి నేను అభిప్రాయపడతాను. బొమ్మ వెంకటేశ్వర గారు నిజంగానే అందరూ చెప్పినారు, చాలామంది చెప్పినారు. నేను ఎక్కువ విషయాలు చెప్పాలంటే చాలా చెప్పడానికి అవకాశం ఉంది. మా మధ్యలో స్నేహం ఉన్నది, అభిప్రాయ భేదాలు ఉన్నాయి, పరస్పర అభిప్రాయ భేదాలు ఉంటాయి, మిత్రత్వం ఉన్నది. అప్పుడప్పుడు కరీంనగర్లో కూడా మంచి పేరు ప్రతిష్ఠ తెచ్చుకున్నాడు ఓ న్యాయవాదిగా. తర్వాత కరీంనగర్ అభివృద్ధికి సంబంధించిన విషయంలో కూడా చాలా చొరవ చూపేవాడు, యువకుడుగా, ఉత్సాహవంతుడిగా అక్కడ గుర్తింపు పొందాడు. ఆ తర్వాత ఇందుర్తి నియోజకవర్గానికి ఎందుకు వచ్చినారంటే వాళ్ళది వాస్తవికంగా కోయడ మండలం, ఇప్పుడు ఊరుమట్ల అనేది రామచంద్రపురం ఉంటుంది, ఆ గ్రామానికి చెందినవారు. అయితే నేను నా ప్రాంతానికి పోయి కూడా నేను అక్కడ సేవ చేస్తానే ఉద్దేశంతో వచ్చినాడు. సరే, అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్నాడు. వాస్తవికంగా ఆటుపోట్లు అనేది తక్కువ కాదు. ఓసారి జనతా పార్టీ పోటీ చేసిన తర్వాత ముందు మాట్లాడిన మిత్రులు చెప్పినట్టుగా మరి నిజంగానే కమ్యూనిస్ట్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఊరావురి పోటీ ఉండేది ఎప్పటి వరకు 1983 వరకు. ఆ తర్వాత కూడా కొనసాగింది. అయితే ఎందుకు ఆ రకంగా సాగింది అనేది మనకు తెలుసు. దేశ స్వాతంత్ర పోరాటంలో కూడా మొట్టమొదటి కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ, ఈ రెండు జాతీయ పార్టీలే పరస్పరం సమన్వపక్షాలు ఉన్నాయి. అంటే లౌకిక వ్యవస్థ నిర్మించేదానికి, లేకుంటే దేశ సమగ్రతను కాపాడే విషయంలో, ఈ రాజ్యాంగాన్ని అమలుపరిచే విషయంలో తప్పనిసరిగా కలిసి పనిచేస్తాయి. అయితే అప్పుడప్పుడు విభేదించడం జరుగుతుంది. వాస్తవికంగా బొమ్మ వెంకన్న గారు కూడా 2-3 సార్లు ఓడిపోయి ఆయన ఎమ్మెల్యే గెలిచాను. నేను కూడా 2-3 సార్లు ఓడిపోయి అనివార్యంగా నేను గెలిచాను. నేను నా మీదనే ఆయన గెలిచాను. 99లో 11,000 ఓట్ల మెజార్టీతో నా మీద ఆయన గెలిచాను. 2004లో ఆయన మీద నేను గెలిచాను. అంటే ఈ రకంగా మాకు ఒక మరి పోటీ చేసుకున్న సందర్భాలనే ఎక్కడ కలుసుకున్న ఆప్యాయతో పలకరింది, మనస్ఫూర్తిగా పలకరింది, ప్రేమపూర్వకంగా మాట్లాడుకునే సందర్భాలు అనేక. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నేను ఛాలెంజ్ చెప్తా ఉన్నాను, మీ అందరూ కూడా గుర్తించాలి. ఈనాడు యువకులు ఉన్నారు, పాత వాళ్ళు కూడా ఉన్నారు. ఎక్కడ కూడా ఘర్షణ వాతావరణం తావు లేకుండా పార్టీలకు అతీతంగా అందరినీ కలుపుకపోవడానికి చాలా విశేష ప్రయత్నాలు సాగించడం జరిగింది. అందుకనే ఇప్పుడు చెప్తున్నారు, ఇవాళ మార్కెట్ కమిటీలో ఆనాడు కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీ కలిసి మరి కమిటీలు వేయబడ్డాయి. అంతేకాదు జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు కూడా శరిసగం తీసుకుని ఒక సమన్వయాన్ని పెంపించడంలో కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు స్నేహభావంతో ఉండడంలో ఒక ఆనాడు బొమ్మ వెంకన్న గారి పాత్ర ప్రధానంగా ఉన్నది. నా వైపునున్న ఆయన వైపు లేకపోతే కలిసేది కాదు. అందుకనే పరస్పర సహకారం అన్నాను. అందుకనే వాళ్ళు కలిసే మేము కూర్చుని మాట్లాడుకొని ఈ ప్రాంతంలో ఒక శాంతియుత వాతావరణం నెలకొనడంలో ప్రధాన పాత్ర పోషించ జరిగిందని చెప్పి నేను తెలియపరుస్తా ఉన్నాను. అయితే బొమ్మ వెంకన్న గారు నిజంగా ఆయన మరి ఆఖరి దశలో కూడా చాలా పరిస్థితి వాస్తవం చెప్తా ఉన్నాను. అందుకంటే ఒక బలం, ఒక శక్తి ఇద్దరం కలిసిపోతే డిగ్రీ కాలేజ్ వచ్చింది, అంతే ఈ ప్రాంత అభివృద్ధి వచ్చింది. అందుకనే ఇవాళ సరే కమ్యూనిస్ట్ పార్టీ మొదటి నుంచి ఈ వరదకాల పోరాటం నిర్వహించినప్పటికీ కూడా, అనేక త్యాగాలు చేసినప్పటికీ కూడా మరి ఆనాడు మరి బొమ్మ వెంకన్న గారు మేమంతా కలిసి, మరి సాయిరెడ్డి గారు కూడా, కేంద్ర సాయిరెడ్డి గారు కూడా కలిసి పోరాటం చేసిన సందర్భాలనే. అయితే ఏదైనా మరి వైఎస్ రాజశేఖర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడే జలయజ్ఞం భాగంగానే మన ఈ ఇందూర్తి ప్రాంతానికి, హుస్నాబాద్ ప్రాంతానికి ఒక జనకళ వచ్చింది. ఇప్పుడు బొమ్మ వెంకటేశ్వర గారు మేమంతా కూడా కలిసి వైఎస్ రాజశేఖర్ తీసుకొచ్చి ఈ ప్రాంత 2,20,000 ఎకరాలకి వరదకాలం నీళ్ళు అందించడానికి విశేష కృషి చేశాం. అంటే గతం అది
గతాన్ని వాళ్ళ ఇంకా పూర్తి కాలేదు, అనివార్యంగా కాలేదు. ఎందుకు కాలేదు విషయం వేరు. అయితే ఇప్పుడు కలిసి వచ్చే కాలం వస్తే నడిచొచ్చే కొడుకు పుడతాడే సామెతలాగా మనకు నిజంగా పొన్నం ప్రభాకర్ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా మరి నిలబడ్డాడు, గెలిచినాడు. ఇప్పుడు మంత్రి అయినాడు. మంత్రి గారు అక్కడ మంత్రి కాదు, మంత్రితో పాటు నోరు గల మంత్రి అయినాడు. అసెంబ్లీలో కూడా నోరు మరి ఏ సందర్భం వచ్చినా కూడా మాట్లాడతారు. అందుకనే మనకు తప్పనిసరిగా ఈ ప్రాంతంలో మరి అభివృద్ధి కార్యక్రమాలు చక్కగా సాగుతాయి అని నేను అనుకుంటున్నా. మొన్న ఈ మధ్యలో ఇంజనీర్లతో కూడా మాట్లాడినాను, అందరితో కూడా మాట్లాడినాను. గండిపల్లి రిజర్వాయర్ అది వరదకాలం లేదు, దాన్ని స్పెషల్గా ఆ ప్రాంతానికి నీళ్ళు రావని మంజూరు చేయించడం జరిగింది. కాబట్టి దానికి సంబంధించినటువంటి మొదటి ఫేజ్, సెకండ్ ఫేజ్ అంటే ఇంకా 44,000 ఎకరాలు కాదు. ఇట్లా గవర్నమెంట్ రిజర్వాయర్ కొన్ని సమస్యలు ఉన్నాయి, చూసుకోవాలి. ఇందుకు ఛానలు ఇంకా మిగతా అన్ని కూడా చేసుకోవడం. అంతేకాదు ఇక్కడ ఇప్పుడు రైల్వే శంకుస్థాపన చేసినంటే ఇంకా మరి ఆసుపత్రి, ప్రభుత్వ ఆసుపత్రికి పోస్ట్ మార్టం సెంటర్ను మరి తీసుకురావడానికి పోస్ట్ మార్టం సెంటర్ పెట్టించడం, ఎక్కడికో కరీంనగర్కి ఎక్కడికో పోవాలి. అలాంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు చేయడం జరిగింది. అందుకని ఇవాళ కూడా ఎలక్ట్రిసిటీకి సంబంధించి ఇవన్నీ అనేక సమస్యలు, పోల్ టు ఇవన్నీ చెప్తూ పోతే ఎంత అని చెప్పొచ్చు. కానీ ఏదైనా ప్రభుత్వంతో ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి వైఎస్ఆర్ ప్రభుత్వంలోనే మనకు బాగా అభివృద్ధి అయింది. మరి మధ్యలో దెబ్బతిన్నది. ఇవన్నీ నేను ఇప్పుడు రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు. బొమ్మ వెంకన్న విగ్రహావిష్కరణ సందర్భంగా మనం మాట్లాడుకునేది ఏంటంటే ఇవాళ మళ్ళా మనం ఇవాళ ఏదేమైనా తెలంగాణ శాసనసభలో తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. కానీ వచ్చింది ఇవాళ ఇప్పుడు అధికారంలోకి వచ్చింది. అందులో కమ్యూనిస్ట్ పార్టీ పోరాడి మేము కూడా ఇవాళ మిత్రపక్షమే. ఇవాళ మాకు ఒక ఎమ్మెల్యే ఉన్నా మేము మరి కాంగ్రెస్ పార్టీ మేము కలిసే ఉన్నాము. ఇప్పుడు కూడా మనం అందరం కూడా ఈ ప్రాంత అభివృద్ధి కావాలి. మనకు వ్యక్తిగత పోకడలు, అన్ని వర్గ దూరులొద్దు, ద్వేషాలొద్దు, ఆప్యాయతలు, ప్రేమలతో, అనురాగంతో ఈ ప్రాంత సమగ్ర అభివృద్ధికి పోరాడదాం. ఇప్పుడు నిజంగా నేను అప్పుడప్పుడు మా ఊరికి పోతే అంత కోనసీమలే కనిపిస్తుంది. అన్ని నీళ్ళే, వరదకాల నీళ్ళు వచ్చేసినాయి, చాలా ఊర్లకు వచ్చేసినాయి. ఇంకా చాలా ఊర్లకు వస్తే ఇక మరి పొన్నం ప్రభాకర్ ఆఖరి ఇప్పుడు ఎందుకంటే ఆయన హయాంలో ఈ ప్రాంతం అంతా మరింత మరి పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలను మరిపించే పరిస్థితుల్లో మన ప్రాంతం సస్యం అవుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ బొమ్మ వెంకన్న గారి విగ్రహం గుర్తుగానే ఇవాళ ఇంతసేపు ఆలస్యమైన మనం అందరం కూర్చున్నాం. నిజంగా వారి ఎందుకంటే వారికి ఉన్న అనుబంధం, సంబంధం, వారితో ప్రేమ చెప్తున్నారు. ఒక్కొక్క తల్లి చెప్పింది, ఒక అక్క చెప్పింది, ఒక చెల్లి చెప్పింది, ఒక అన్న చెప్పిండు, తమ్ముడు చెప్పాడు. అంటే అప్పుడున్నటువంటి ఆప్యాయతలు, అప్పుడున్నటువంటి ప్రేమలు, ఆ తర్వాత ఆయనతో ఉన్న సంబంధం, అనుబంధం అవన్నీ కూడా గుర్తు చేసుకున్నారు. ఇంకా చాలామంది గుర్తు చేసుకునే వాళ్ళు ఉన్నారు. సమయం కాలాతీతం అయింది కాబట్టి ఏదేమైనప్పటికీ బొమ్మ వెంకన్న గారు ఆశించింది ఇందూరు నియోజకవర్గ సమగ్రాభివృద్ధి కావాలని కోరుకున్నాడు. మేము కూడా అందరం కృషి చేసినాం. ఇప్పుడు కూడా పొన్నం ప్రభాకర్ గారు కృషి చేస్తారనే ఆశాభావం నాకైతే ఉన్నది. మీ అందరికి ఉన్నదా? మీ అందరికి ఉందా? ఓకే, వెరీ గుడ్. అందుకని రానున్న కాలంలో మనం తప్పనిసరిగా ఈ ప్రాంత సమగ్ర కృషి చేద్దామని చెప్పేసి తెలియపరుస్తూ బొమ్మ వెంకన్న గారు ఆయన శాస్త్రంగా, ఆయన ధన్యజీవి, మరి అందరి హృదయాల్లో ఈ ప్రాంత హృదయాలు శాస్త్రంగా నిలిచి ఉన్నాడు. కాబట్టి వారి ఆశయాలను అంటే మనంతా కలిసి సమర్థం ఆ రకంగా వారికి గుర్తు చేసుకుంటూ నివాళులు అర్పిస్తూ వారి ఆశయాలు ముందు తీసుకెళ్ళడానికి కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన మరి బొమ్మ చక్రవర్తి గారికి, పొన్నం ప్రభాకర్ గారికి మీ అందరికీ అభినందనలు సెలవు తీసుకుంటాం. కాంగ్రెస్ ప్రభుత్వంలో చూపిస్తారన్న ఒక నమ్మకంతో ఇప్పుడు పెద్దలు స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర రవాణా శాఖ మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రులు పెద్దలు పొన్నం ప్రభాకర్ అన్న గారిని తమ అమూల్యమైన సందేశం ఇవ్వాలని పెద్దలు నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి గౌరవ మాజీ శాసనసభ్యులు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఇప్పుడు జాతీయ కార్యవర్గ సభ్యులు చాడా వెంకరెడ్డి గారికి అందరికీ సభా నమస్కారం చెప్పి నేను కూడా సమయం ఎక్కువ అయిపోయింది ఇప్పటికి, ఎందుకంటే 4 గంటలకు అనుకున్నది 8 అవుతుంది కాబట్టి సభ మర్యాదను పాటిస్తూ సభకు అందరికీ నమస్కారం. ఒకరు పేరు చెప్పి వారి పేరు అదే సార్ అందరికీ చెప్పి నేను పాటించకపోతే తప్పవుతుంది కాబట్టి సభకు నమస్కారం. ఇక్కడికి ఇచ్చేసినటువంటి అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు. ఒక్కొక్కరుగా బొమ్మ వెంకన్న వారితో మీరు ఏ విధంగా కలిసి ఉన్నారు అనేక అంశాలు చెప్పినారు. నేను 1986లో డిగ్రీ కాలేజీ విద్యార్థిని. బొమ్మ వెంకన్న గారు చొక్కారావు గారికి శిష్యుడిగా, కాంగ్రెస్ నాయకుడిగా, అడ్వకేట్గా మేము కాలేజీలో కొట్లాటలలో వారి దగ్గరికి పోయేటువంటి వాళ్ళం. 86లో వారితో సాన్నిధ్యం పెరిగి నేను 87లో
డిగ్రీ కాలేజీకి అధ్యక్షుడిగా ఎన్నికైన రాజకీయ కుటుంబం కాదు. కానీ విద్యార్థి దశలో ఆనాడు ఉన్నటువంటి అనేక పోరాటాలు గారి కొడుకు కర్ర రాజశేఖర్ ఉన్నాడు. అదేవిధంగా చాలామంది మిత్రులను కలిసి ఆనాటి యొక్క విద్యార్థి ఉద్యమాల్లో మేము పాత్ర పోషించి నేను అనుకుంటా 1991-92లో ఎన్ఎస్సీ జిల్లా అధ్యక్షుడిగా ఈ ప్రాంతానికి వస్తే షావుకారు అయినప్పటికీ కొండే సంపత్ గారు అప్పుడు మాంసం తినటువంటి నేను కూడా, వెంకటి గారు ఎన్ఎస్సీ నాయకుడిగా, రమణ గారు, శ్రీధర్ గారికి చాలామంది ఎన్ఎస్సీ నాయకులు ఎత్తుగడ రైస్ మిల్ల మీటింగ్ పెట్టుకొని అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ, ఈ ప్రాంతము, బొమ్మ వెంకన్న, కమ్యూనిస్ట్ పార్టీ, దేశిని మల్లయ్య గారు, విధంగా అనేక రకాలుగా సంబంధం ఉన్నటువంటి వ్యక్తిగా ఈరోజు మనం బొమ్మ వెంకన్న గారి విగ్రహాన్ని ఆవిష్కరణ చేసుకునే కార్యక్రమంలో పాల్పంచుకున్నాం. వారికి హృదయపూర్వకంగా నివాళులు అర్పిస్తా ఉన్నాం. అందరం కూడా వారి యొక్క విగ్రహం ఇక్కడ పెట్టడం వల్ల ఇది ఒక నాగారం చౌరస్తా, ఇది నాగారము కరీంనగర్, దీనికి నాకా చౌరస్తా నాకా చౌరస్తా అనే పేరు పెట్టుకుని ఇక్కడ బొమ్మ వెంకన్న విగ్రహం, పక్కన దేశీ చిన్నమల్లయ్య గారిది, ఆ పక్కన కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారిది పెట్టుకొని మనం క్షమించండి బత్త మెల్లారెడ్డి గారిది, ఈ 4 పొరపాటు లక్ష్మీకాంతరావు పేరు తప్ప లక్ష్మీకాంతరావు గారిది, అదేవిధంగా బత్త మెల్లారెడ్డి గారిది, దాంతో పాటుగా దేశీ చిన్నమల్లయ్య గారిది, ఇప్పుడు బొమ్మ వెంకన్న గారిది పెట్టుకున్నాం. నాకా చౌరస్తా 4 ప్రముఖులైనటువంటి విగ్రహాలను ఏర్పరిచి ఒక మంచి ఫౌంటైన్ చేసుకొని ఈ చౌరస్తాను అభివృద్ధి చేసుకొని అందరికీ పొద్దున హుస్నాబాద్ ప్రాంత తరానికి మాజీ శాసనసభ్యులుగా పనిచేసినటువంటి అంశాన్ని జ్ఞాపకం ఉంచుకుందామనే మాట సందర్భంగా మీ అందరి చప్పట్ల ద్వారా దాన్ని ఆమోదం చెప్పని కోరుతా ఉన్నాం. ఎప్పుడైనా ఎవరైనా ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా ఒక మాట జ్ఞాపకం ఉంచుకోవాలి. ప్రస్తుతం ఉన్నవాళ్ళు గతాన్ని మర్చిపోతే భవిష్యత్తులో ఉన్నవాడు ఈ ప్రస్తుతాన్ని గతంగా మర్చిపోతారు. మనం గతాన్ని మర్చిపోకుండా భవిష్యత్ తరానికి ఇది గతము అని చెప్తే వచ్చే తరం కూడా ఇప్పటి ప్రస్తుతాన్ని ఆనాడు గతంగా చెప్పేటువంటి అవకాశం. దయచేసి మనం గతంలో ఈ నియోజకవర్గానికి పనిచేసిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు చాడా వెంకరెడ్డి గారు, ప్రవీణ్ రెడ్డి గారు, సతీష్ గారు ఉన్నారు, మిగతా వాళ్ళందరూ కూడా నివాళులు అర్పిస్తూ వీరికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు తప్పకుండా వారు ఇచ్చిన మార్గదర్శకత్వం మేరకు ఈ నియోజకవర్గ ప్రజలు ఇచ్చిన ఆశీర్వచనంతో ఈ నియోజకవర్గానికి నేను ముందు కూడా ఎన్నికలప్పుడు కూడా చెప్పిన, సరే ప్రభుత్వం వస్తుందా, మంత్రుల గౌరవానికి సంబంధించి ఎక్కడ తక్కువ కానీ అని చెప్పిన ఇయ్యాల కూడా మళ్ళీ చెప్తా ఉన్నా. సంవత్సరం అయింది పూర్తి చేసుకొని మీ అందరి ఆశీర్వచనంతో ఎక్కడికి వెళ్ళినా హుస్నాబాద్ బిడ్డ, హుస్నాబాద్ అనే పేరును హుస్నాబాద్తో పాటుగా హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజల యొక్క అంశాలకు ప్రాధాన్యత వచ్చే విధంగా మీరు ఎక్కడైనా ఏ అధికారి దగ్గరికి అయినా, ఏ ఆసుపత్రికైనా, ఏ పాఠశాలకైనా మాకు హుస్నాబాద్ అంటే ప్రాధాన్యత దొరికే విధంగా ప్రయత్నం చేస్తాను. ఎక్కడైనా దొరకకపోతే, నిర్లక్ష్యానికి గురైపోతే మార్పు తెచ్చే బాధ్యత నాదేనమాట మనం చేస్తున్నాం. ఆ విధంగా 1986 నుంచి పరిచయమైన బొమ్మ వెంకన్న గారు ఇలా మీరు చెప్తారో, నాకు ఒకవేళ ఎవరైనా పెళ్లి పత్రిక, ఇన్విటేషన్ కార్యక్రమం ఇస్తే వాళ్ళందరికీ నా తరఫున ఒక శుభాకాంక్ష లెటర్ పోతుంది. ఇది నాకు నేను తెచ్చుకునేది కాదు. బొమ్మ వెంకన్న గారి దగ్గర నుంచి కూడా నేను ఆనాడు ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజ్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు చూస్తుంటే నేను డిగ్రీ కాలేజ్ అధ్యక్షుడు శుభాకాంక్ష లెటర్ వచ్చింది. చాలా రోజులు దాచిపెట్టుకున్నా కానీ 2 రోజులు ఉంటాయి, 30-35 ఉంటాయి. కాగితాలు 6 మీరు చదివి అటు వరకు ఇటు. ఆ విధంగా బొమ్మ వెంకన్న గారు కూడా అందరికి శుభాకాంక్షలు రాసేటువంటి అలవాటు ఉండే. ఈ అలవాటు ఇలా సగర్వంగా చెప్పుకుంటాం. నేను కూడా ఆ అలవాటును వారి దగ్గర నుంచే నేర్చుకున్నా. ఇలా దాన్ని నా దగ్గర కాగితం వస్తే చిత్తు కాగితం తప్ప వేరే ఏ కాగితాన్ని బయట పారేయకుండా దానికి స్పందించి ఫార్వర్డ్ చేయడమో లేదా గ్రీటింగ్ పంపడమో దానికి జవాబు చెప్పడం చేసేటువంటి ఒక పనితీరాన్ని నేర్చుకున్నామనే మాట మనం చేస్తున్నాం. ఇదో లింగమూర్తి మాటలు చెప్పినాడు రాజకీయ గురు చొక్కారావు గారు కూడా చెప్తుండే, ప్రజలతోటి లేదా ప్రజాస్వామ్యంలో ఉన్న చట్టాన్ని రెండింటిని గౌరవించు. చట్టాన్ని కాక ప్రజలు ఆ విధానాన్ని కోరుకుంటే వాళ్ళతోనే ఉండు, లేదా చట్టాన్ని డివేట్ కావద్దని చెప్తుండే. అందుకే ఇంత దీర్ఘకాలిక రాజకీయాల విద్యార్థి నాయకుడి నుంచి ఫుల్ టైమర్గా ప్రభుత్వం ఉన్నా లేకున్నా 1986-87 తర్వాత 89లో ఆనాడు పిసిసి అధ్యక్షుడు మా దగ్గర సత్యనారాయణ గారు ఉండి, జగపతిరావు గారు గెలిచి ఓడిపోయిన ఆర్టీసీ చైర్మన్ ఉండ్రి. అప్పుడు చెన్నారెడ్డి గారు, దాని తర్వాత ఎన్జేఆర్ గారు,
దాని తర్వాత విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా నెదురుమెల్లి గారిని కరీంనగర్ తీసుకొస్తే ఆనాడు బొమ్మ వెంకన్న గారు కీర్తిశేషులు, సత్యనారాయణ గౌడ్ గారు ఇప్పుడున్న మాజీ శాసనసభ్యులు, మేము అందరం కూడా కలిసి ఆనాడు ఇండిపెండెంట్గా గెలిచిన జగపతిరావుకు వ్యతిరేకంగా అనేకమైనటువంటి కార్యక్రమాలు తీసుకొచ్చి కళాభారతిలో ప్రోగ్రాం పెట్టే కాడి నుంచి అనేకంగా ముందుకు పోయేటువంటి వాళ్ళం. ఆనాడు విగ్రహాలు నగేష్ ముద్రాజ్ పెట్టిన విగ్రహాలు ఏ రోజు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ విగ్రహాలు కూడా ఆనాడు యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఆయనే, నేను ఎన్ఎస్సీ అధ్యక్షుడిని. ఈ విధంగా అందరం కూడా కలిసి మరి ముందుకు పోయినటువంటి పరిస్థితి జ్ఞాపకం చేసుకుంటాం. ఆ విధంగా ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు కూడా ఆనాడు కమ్యూనిస్టులకు కాంగ్రెస్కు పచ్చగడ్డేస్తే పక్కమైనటువంటి పరిస్థితి నుంచి చారా వెంకరెడ్డి గారు, బొమ్మ వెంకన్న గారు ఇద్దరు కూడా ఒక ఆలోచన, ఘర్షణలు పరిస్థితి కాదు ఇది, సామరస్యంగా రాజకీయ పోరాటాలు ఉన్నాయి తప్ప మరి ఈ చనిపోయేటువంటి విధానాలు, కొట్టుకోవట్లు, పోలీస్ కేసులు ఇవన్నీ ఉండద్దు అనేటువంటి ఒక సామరస్యపూర్వక వాతావరణము, దాని తదుపరి మరి మిత్రపక్షాలుగా మారడము, ఇవన్నీ కార్యక్రమాలు పరిణామాలు జరిగినాయి. దానికంటే ముందు ఇంతకు చెప్పినట్టుగా ఒకవైపు నక్సలైట్లకు సంబంధించింది, మరొకవైపు కమ్యూనిస్టులు కాంగ్రెస్ యొక్క పోరాటం గ్రామీణ ప్రాంతాల బాట గీస్తే బాటతోనే ఉండేటువంటి పరిస్థితులు, కొట్లాటలు ఉండే. ఇవాళ అందరూ కూడా కలిసి ఒక డెమోక్రటిక్ సిస్టంలో నియోజకవర్గాల అభివృద్ధి కొరకు కలిసి చేస్తా ఉన్నాం. పెద్దలు ఇప్పుడు చారా వెంకరెడ్డి గారు అప్పుడప్పుడు నియోజకవర్గాలకు సంబంధించిన అంశాల గురించి ఎప్పుడు సలహా సూచన చెప్తూ ఉంటారు. నేను కూడా సతీష్ బాబు గారిని అడుగుతూ ఉంటాం, ప్రవీణ్ రెడ్డి గారిని అడుగుతూ ఉంటాం. తప్పకుండా ఇంతకుముందున్న మన మాజీ పార్లమెంట్ సభ్యులు వెంకటస్వామి గారు ఉండి ఇప్పుడు సోదరుడు బండి సంజయ్ గారు, వారు కూడా పార్లమెంట్ మెంబర్, ఎంపీ అయినారు, మంత్రి అయినారు. వారిని కూడా అడుగుతాను ఈ నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి. రాజకీయాలు వేరు, ఎన్నికలు వేరు, అభివృద్ధికి సంబంధించి కూడా అందరం కలిసి ఉండాలనేటువంటి మాట నేను ప్రత్యక్షంగా అమలు చేసే ప్రయత్నం చేస్తాను. అందుకే ఇలా పార్టీలకు సమైక్యంగా ప్రజాస్వామ్యంలో అభివృద్ధి అనేటువంటిది ఈ ప్రాంతం ఆ ప్రాంతం అనేది లేకుండా చేయాలనేటువంటి మాట కూడా బొమ్మ వెంకన్న గారు లాంటి దగ్గర నుంచి, చొక్కారావు లాంటి వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నాం. వెంకటస్వామి గారు లాంటి వాళ్ళ దగ్గర, సత్యనారాయణ లాంటి వాళ్ళ ఉద్దండుల దగ్గర రాజకీయ శిష్యరికం పొంది ఇలా మీ శాసనసభ్యుడిగా మీ అందరి ఆశీర్వచంతో వచ్చినాం. తప్పకుండా ఒక మాట మాత్రం విశ్వాసం తెలియజేస్తాను, ఎన్ని కార్యక్రమాలున్నా ఏదున్నా హుస్నాబాద్ ప్రాంత అభివృద్ధికి సంబంధించి వాళ్ళందరి చిరకాల ఆకాంక్ష అయినటువంటి గౌరవల్లి గండిపల్లి ప్రాజెక్ట్ అంటే యాదికి వస్తుంది. ఒకరోజు చిగురుమామిడి బస్ స్టాండ్లో పెద్ద కుర్చీ తెచ్చి మహారాజా కుర్చీ వేసి కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చినాక కుర్చీ వేసుకొని కడతా అన్నాడు. పక్కనెక్కడ మండలానికి వస్తున్నాడు ఆయన. కేసీఆర్ గారు పర్యటన ఉంది. ఆ రోజు రాత్రి ముందు చిన్నములకనూరు వస్తున్నట్టు మేము చిగురుమామిడి బస్ స్టాండ్లో మహారాజా కుర్చీ వేసి రాత్రి వంట వార్పు పెట్టి ప్రోగ్రాం పెట్టినాం. రాత్రి లిఫ్ట్ చేసుకొని ఈ తోవలకే తీసుకొని కమలాపూర్ పోలీస్ స్టేషన్లో పెట్టారు. పాప పెద్ద మనిషి కమలాపూర్ పోలీస్ స్టేషన్లో బల్లల మీద అంటే మేము బయట ఎక్కువ దొంగలుంటాం. మొత్తం రాత్రి అంతా పోలీస్ స్టేషన్లో ఉన్నాం. ఎందుకు? ఈ ప్రాంత రైతాంగానికి సంబంధించిన చిరకాల వాంఛ అన్న రాజశేఖర రెడ్డి గారు చెప్పినట్టుగా ఈ ప్రాంత ప్రజల పీఠభూమి ఎత్తైన ప్రాంతం, వీళ్ళ గుండె ల్యాప్టాప్ కంటే ఎక్కువ కూడా వరద కాలువ అని కొట్టుకుంటా ఉంది. అది సాధించడానికి బొమ్మ వెంకన్న గారు కావచ్చు, దేశిని మల్లయ్య గారు కావచ్చు, చాడా వెంకరెడ్డి గారు కావచ్చు, ఈ ప్రాంత ఎన్నికల నినాదమే వరద కాలువ నీళ్ళు ఎత్తిపోయడం అనేటువంటి పరిస్థితి నుంచి ఫౌండేషన్ వేసుకొని ముందుకు పోతే నేను ఎన్నికైనటువంటి కొద్ది రోజుల్లోనే అధికారులందరితో అనేక సమీక్ష 3 జిల్లా కలెక్టర్ల కింద ఉండేటువంటి అంశాన్ని పిలిచి సమీకరించుకొని సమస్యకు మందు తెలుసుకొని దానికి అనుగుణంగా అవసరమైతే నేను మంత్రి అనేటువంటి భావాన్ని వదిలిపెట్టి కన్సర్న్ ఆఫీసర్ దగ్గరకు పోయి బడ్జెట్లో 431 కోట్లు శాంక్షన్ చేసుకున్నాం. ఇవాళ రాష్ట్రంలో బడ్జెట్ ఆమోదింపబడినటువంటి ప్రాజెక్టు మనం ఒక్కటి సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. సరే కొడంగల్ ఉండొచ్చు, ఇతరత్ర ఉన్నా ఈ ప్రాంతంలో పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించి నిధులు కేటాయింపబడ్డాయి. కాలువలు తీయడానికి వస్తా ఉన్నారు. ఇప్పుడు అక్కడ అభివృద్ధి అయింది సార్, ఇప్పుడు కాలువకు వస్తున్నట్టు నేనేం చేయలేదు, క్షమించండి. ఎందుకంటే కాలువ నేను ఇంజనీర్ కాదు, నేను అలైన్మెంట్ మార్చమని చెప్తలే. వాళ్ళ ఇంజనీర్ల ప్రకారం ఏ అలైన్మెంట్ ఉందో ఆ అలైన్మెంట్ ప్రకారంగా కాలువకు సహకరించండి. తొందరలో ఆ కాలువలన్నీ పూర్తి చేసి ఈ ప్రాంతం అంతా ఇంతకుముందు చెప్పినట్టుగా ఈస్ట్ వెస్ట్ గోదావరి కాదు, ఈ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలం కావాలని ఆకాంక్షించే ఒక రైతు బిడ్డగా మా నాయన వ్యవసాయం చేస్తాడు. ఏ విధంగా వ్యవసాయ కష్టం తెలుసు, ఆ విధంగా ఈ ప్రాంత రైతాంగానికి నీళ్ళు అందించడంతో పాటుగా ఉత్పత్తి అయినవి కూడా దాన్ని ఏ విధంగా మళ్ళీ వాల్యుయేషన్ చేయాలని ఈ మధ్యనే మా మిత్రులు అక్కడపేట ఐలయ్య కావచ్చు, ఆ గ్రామానికి చౌటపల్లికి సంబంధించిన పెద్దలందరూ ఇక స్థానిక నాయకత్వంతో
కొంత ముందుకు వచ్చి అక్కడ ఒక ఇండస్ట్రియల్ పార్క్ చేయాలని అనుకున్నాం. వాళ్ళు కొంత ముందు ఇదేమో తప్పుడు జరుగుతుంది కావచ్చు అనుకున్నారు. కానీ నేను చెప్పిన మీ అందరి ఆమోదంతో మాత్రమే ముందుకోతా, లేకపోతే మీకు ఎక్కడ అన్యాయం చేయాలని ఆలోచనతో ఇక్కడికి రాలేదు, బలవంతం లేదన్న పాపం వాళ్ళందరూ కూడా ఇలా వాళ్ళందరికీ వేదిక ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీ ముందు వాళ్ళందరికీ ప్రామిస్ చేస్తున్నా, ఒక్క పైసా అన్యాయం జరగకుండా వాళ్ళందరి సంతోషంగా ఉంచే విధంగా మొన్న కూడా హైదరాబాద్ రావడం జరిగింది. కలిసి నిర్ణయం తీసుకొని ఆ యొక్క ఇండస్ట్రియల్ పార్క్ వచ్చినట్టయితే మన ప్రాంతంలో ఉత్పత్తి అయ్యేటువంటి అంశాలన్నీ కూడా ఇక్కడనే మార్కెటింగ్ చేసుకునే విధంగా, నలుగురికి లాభం జరిగే విధంగా చేయాలనుకుంటున్నాం. విద్యాపరంగా, వైద్యపరంగా 150 పడ ఇప్పటికే 100 ఉంటే ఇంకో 150 పడకలు తీసుకొచ్చినాం. ఆ విధంగా ఇంకా భవిష్యత్తులో కొంత ప్రణాళిక ఉన్నది. టూరిజం పరంగానో నిరుద్యోగ సమస్య పరిష్కరించడానికి పరిశ్రమలు తేవడమో ఇతరత్ర అవన్నీ కూడా గత నాయకులు ఇచ్చిన స్ఫూర్తి మేరకు ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా నేను ముందర పెట్టుకున్నటువంటి కార్యక్రమం సందర్భంగా మనవి చేస్తూ, ఈ సందర్భంలో తప్పకుండా రాజకీయంగా మన అనుభవాన్ని, పెద్దల యొక్క అనుభవం తీసుకొని ముందుకు నడవాల్సిన అవసరం ఉంది. అందులో బొమ్మ వెంకన్న గారు చాలా సందర్భాల్లో అనేకమైనటువంటి నీతి సూత్రాలు, రాజకీయంగా విషయాలు చెప్పేటువంటి వారు. వారితో కలిసి అనేక సందర్భాలు గోదావరికి ఉప ఎన్నికలైతే పోయి నెల రోజులు అక్కడే ఉంటాం ఇద్దరు కలిసి. నాతో చాలా సన్నిహితంగా వయసులో చిన్నవాడినైనా వెంకటస్వామి గారు కావచ్చు, గారు కావచ్చు, మాకు నిజంగా చెప్తా ఉన్నా ఆనంద నేను మామూలు ఎన్ఎస్సీ పిల్లగాన్ని. కానీ వాళ్ళతో సాన్నిహిత్యం, వాళ్ళు చూపేటువంటి ప్రేమ నిజ జీవితంలో మర్చిపోలేను. ఆ యొక్క అభిమానమే చిరస్థాయి. ఏ విధంగానైతే బొమ్మ వెంకన్న గారు ప్రేమ ఆప్యాయత ఉంటారో, దయచేసి ఎక్కడన్నా మా తిరుపతి అన్న కానీ, ఇంకా మిత్రులు జర్నలిస్టులకు కానీ, మా నాయకులకు కానీ, అన్ని రాజకీయ పార్టీల పెద్దలు కూడా ఏదైనా కొంత ఎక్కడైనా ఇబ్బంది అనిపిస్తే దయచేసి మొహమాటం లేకుండా మా శంకరన్న చెప్పిన అన్న, నేను ఎక్కడైనా కొంత అలైన్మెంట్ తప్పితే ఇదే బాధ్యత, మీ అందరి బాధ్యత సరి చేయాల్సిందని చెప్తా ఉన్నా. కాబట్టి దయచేసి నేను ఈ నియోజకవర్గాన్ని ఒక ఆదర్శ నియోజకవర్గంగా పెద్దలందరి యొక్క సూచనల మేరకు వాళ్ళ సంకల్పం ప్రకారంగా అన్ని రకాల అభివృద్ధి చేయాలి, సమగ్ర అభివృద్ధి అని అనుకుంటా ఉన్నాం. కాబట్టి దయచేసి ఎవరికి ఏమనిపించినా సూచన, కొంత సమయం, కొంత వర్క్ లోడ్ ఉండొచ్చు, ఏడాది అయిపోయింది, మంచి కొత్త నిమ్మలం అయిపోయి అనేక ఇప్పటికే రోడ్లు ఇతరత్ర కూడా జరుగుతున్నాయి. మళ్ళీ ప్రత్యేకించి ఒక ఇంకా ఏదైనా సమస్యలు ఉంటే టాప్ మోస్ట్ ప్రయారిటీ మీద వాటిని పరిష్కరించే విధంగా తీసుకుపోతాననే మాట మనవి చేస్తూ మరొకసారి మీ అందరికి హృదయపూర్వకంగా ఆనాడు చాలా కార్యక్రమం బస్ డిపో, ఇలా బస్ డిపో, బస్ స్టాండ్ ఒక ప్రకాశవంతంగా ఎదిగే విధంగా తప్పకుండా మన ముందుకు తీసుకొని వాళ్ళ ఆకాంక్షల్ని ఎక్కడున్న వాళ్ళ మేము ఆనాడు పెట్టినది బాగా అయింది అనుకునేటువంటి విధంగా ఉండే ప్రయత్నం చేస్తానని కోరుతూ మీ అందరికి మరొకసారి నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. Gracias.